కాంట్రవర్సీకి యూట్యూబర్స్ దగ్గరికి వెళ్తున్నారా, యూట్యూబర్స్ దగ్గరికి కాంట్రవర్సీ వస్తుందంటారా? అసలు ఈ మధ్య కొంచెం ఎక్కువైంది అనిపిస్తుంది. వాళ్ళ వరకు రానంత వరకే ఎథిక్స్, వాళ్ళ దగ్గరికి వచ్చిందంటే వాళ్ళ దగ్గర కూడా చాలా బొక్కలు ఉంటాయి. ప్రతి ఒక్కరు ఇచ్చాడు అది ఇదని అంటా ఉంటాడు. సో నన్ను ఎవడు పట్టించుకున్నప్పుడు నువ్వు ఒక్కడో పట్టించుకున్నప్పుడు నా దగ్గర వాయిస్ నోట్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే తర్వాత వినిపిస్తే కావాలంటే. సో అతనికి నేనంటే బాగా అభిమానం, అది జనాలకు తెలియదు. మీరు ఎందుకు ఆపేయాలనుకున్నారు ఇప్పుడు? అంటే వీళ్ళు లక్షల మంది చచ్చిపోతున్నారు, ఓన్లీ యూట్యూబర్స్ ప్రమోట్ చేయడం వల్ల చచ్చిపోతున్నారు అనే పాయింట్స్ రేజ్ చేస్తే గంజాయి కూడా ప్రమోట్ చేయి, డ్రగ్స్ కూడా ప్రమోట్ చేయి, లాస్ట్లో రిస్క్ ఉండిద్ది. ఈ ఇష్యూ జరుగుతుంది, ఈ ఇష్యూ మీద మనం మాట్లాడితే మనకు కూడా ఒక వీడియో రైజ్ అవుతుంది, మనం కూడా ట్రెండింగ్ లో ఉండొచ్చు. ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ చేయడంలో తప్పు లేదు. ఒక్క రోజులో అంత కాంట్రవర్సీలోకి వెళ్ళిపోయి అంత మందితో మాటలు అనిపించుకోవాల్సినంత అవసరం మీకు ఎందుకు వచ్చింది క్రాంతి గారు? నేను అప్పుడు రెస్పాండ్ అవ్వకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు తర్వాత కూడా. సాఫ్ట్వేర్ జాబ్ వదిలేయడం అనేది ఇట్స్ వెరీ బిగ్ డిసిషన్ కదా. బీటెక్ 4th ఇయర్ 2nd సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్ లోనే జాబ్ వచ్చేస్తుంది నాకు. సపోర్టివ్ వైఫ్ అసలు. సపోర్టివ్ అంటే మీకు ఇంకోటి చెప్తే మైండ్ పోయింది, ఆ అమ్మాయి కూడా జాబ్ మానేస్తుంది నా కోసం. సింహం వచ్చి మిమ్మల్ని నిద్రలేపడం మీరు పడుకొని ఉంటే ఇంత ఫన్నీగా ఉంది అసలు నిజంగానే. ఆ టైప్ లోనే వెబ్ సిరీస్ ప్లాన్ చేద్దామని. ఈ ఏపీ ఎలక్షన్స్ లో, ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అని అనుకుంటున్నారు మీరు? సో నాకు అనిపిస్తుంది ఏంటంటే జగన్ అన్న సెకండ్ టైం కూడా ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వైఎస్ఆర్సీపీకి ఓటేరు. మేబీ షర్మిలకు ప్రభావం ఉందేమో ఈసారి. షర్మిలకు వచ్చి నీకు కష్టం, ఇంకా ఆపోజిట్ లో ఉండడం. పాలిటిక్స్ అంటే అదే కదా. కేపాల్ గారి మీద మీకు ప్రేమ, కోపమా, అసలు అభిప్రాయమా ఏంటండి? ఇండియా ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండేది కదా ఆ టైంలో అంతా. అవును, ఏ ప్రెసిడెంట్ కావాలంటే ఆ ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళి కలిసేవాడు. హీరోస్ కూడా కామ్గా హీరోగా ఉంటే వాళ్ళకి వస్తున్న ఫేము, నేము, మనీ ఎక్కడ తగ్గకుండా వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు సొంతగా ఎవరితో పని లేకుండా ఒక రాజకీయ శక్తిగా ఎదిగితే బాగుండేది. ఫస్ట్ లో వచ్చినప్పుడు బాగా అనిపించింది, ఆ చేగువేరా ఫోటో పెట్టుకొని ఆ ఎన్నులకి నేను బాగా అట్రాక్ట్ అయిపోయాను. ఎందుకంటే సో నాకైతే స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ లో ఉన్న ఎనర్జీ అది మళ్ళీ వస్తే బాగుండేది, సీఎం అయితే బాగుండే అనేది నాకు. క్రాంతి గారి లైఫ్ లో ది హ్యాపీయెస్ట్ మూమెంట్? కరెక్ట్ గా మా పాప బర్త్డే మార్నింగ్ 10కి నేను పెట్టుకున్న గోల్ ని కరెక్ట్ గా బర్త్డే రోజే రీచ్ అయ్యాం. అప్పుడు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత 1 million మా పాప 3rd బర్త్డే. ఆమె తలుచుకొని ఈ గోల్ రీచ్ అవ్వాలంటే రీచ్ అయిపోతాం అన్నమాట. సాడెస్ట్ ఫ్రెండ్స్ నమ్మి బిజినెస్ లో వెళ్ళి మోసపోవటం, డబ్బులు అన్ని పోయి అంత మనకి ఇంకా తినటానికి తిండి లేని స్టేజ్కి వెళ్ళిపోయాను అనమాట. నేను సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయిపోయాను. ఫోన్ చేసేసి మా మమ్మీకి చెప్పేసాను, మమ్మీ ఇక్కడ అలగట్లేదు. ఇక మా డాడీ కూడా తీసుకొని మా డాడీ కూడా ఎయిట్ చేసాడు. ఇక ఒకవేళ నేను లేకపోతే వాళ్ళు ఏమైపోతారు అనేది నాకు అప్పుడు థాట్ వచ్చింది. హై హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసికల్లీ మనం చేసే పనుల్లో 99 మంచి పనులు ఉన్నా ఒక్క చెడు పని జరిగితే మాత్రం ఎప్పుడెప్పుడు ఎక్కేద్దామా మనిషి మీద అని అయితే జనం అందరూ ఎదురు చూస్తుంటారు. ఎస్పెషల్లీ కొంచెం ఫామ్లో ఉండి కొంచెం
ఫేమస్ పర్సనాలిటీస్ అయితే మాత్రం వాళ్ళని ఏ విధంగా కిందకి లాగేద్దామా అని చూస్తుంటారు. మేబీ ఆ 1% తప్పైనా, నేను తప్పనే చెప్తాను, తప్పని కాదన్నా, కానీ మిగతా 99% ఎందుకు గమనించరు అనేది నా మెయిన్ పాయింట్. సో ఈ విషయం చెప్తుండగానే మీకు ఆటోమేటిక్గా అర్థమై ఉండొచ్చు, ఈ మధ్య మన యూట్యూబ్ క్రియేటర్స్కి తెలుగు కమ్యూనిటీ, నాకు ఏమనిపిస్తుంది అంటే తెలుగు కమ్యూనిటీని ఎవరు చెడగొట్ట అవసరం లేదు, మన తెలుగు కమ్యూనిటీలో ఉండే వాళ్ళే చెడగొట్టుకుంటారు అనమాట. సో ఈరోజు నాతో పాటు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక వ్యక్తి, అలాంటి వ్యక్తిని కూడా ఇప్పుడు కొంచెం ట్రోల్స్ చేశారు. ఆ ట్రోల్స్ గురైన తర్వాత నాకు కొంచెం బాధేసింది, కొంచెం కరెక్ట్గా అనిపిస్తుంది. మరి అసలు ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు, ఆయన గురించి చాలా విషయాలు అయితే మాట్లాడాల్సింది అనమాట. హీఈస్ నన్ అదర్ దాన్ క్రాంతి గారు, నవ్వుతూ ఉన్నారు ఆల్రెడీ నాతో పాటు. సో క్రాంతి గారితో అయితే చాలా విషయాలు మాట్లాడిద్దాం. హలో క్రాంతి గారు, నమస్తే. హాయ్, నమస్తే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత దూరం వచ్చినందుకు. అండ్ బేసిక్గా మీరు మామూలు ఇంటర్వ్యూకి వచ్చారనుకున్నాను, ఇంట్రడక్షన్ చేసిన తర్వాత ఏదో కొంచెం తేడా కనిపిస్తుంది. ఓకే, ఎనీథింగ్ ఫైన్. యా, సో ఎలా ఉన్నారు? యా, ప్రెజెంట్ బాగానే ఉన్నాను. బాగానే ఉన్నారు, చాలా బాగున్నారు. అండ్ ఆఫీస్ ఇంకా చాలా బాగుంది. రీసెంట్ గా అంటే 1 month బ్యాక్ స్టార్ట్ చేశాను. ఓకే, క్రాంతి గారు, అంటే నా ఫస్ట్ క్వశ్చన్, కాంట్రవర్సీకి యూట్యూబర్స్ దగ్గరికి వెళ్తున్నారా, యూట్యూబర్స్ దగ్గరికి కాంట్రవర్సీ వస్తుందంటారా? అసలు చాలా హైపోథెటికల్ క్వశ్చన్ అది. సో నేనైతే యూట్యూబర్సే కాంట్రవర్సీ దగ్గరికి వెళ్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే బై ది ఎండ్ ఆఫ్ ది డే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వ్యూస్. యా, సో వ్యూస్ కావాలంటే కొంచెం కాంట్రవర్సీ ఉంటేనే వ్యూస్ చూస్తారు. అది ఈ మధ్య కొంచెం ఎక్కువైంది అనిపిస్తుంది నాకు. అంటే ఇంతకుముందు జనాలు ఇన్ఫర్మేషన్ చూడటానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు, కానీ ఇప్పుడంతా కొంచెం ఎంటర్టైన్మెంట్ కానీ కాంట్రవర్సీలు కానీ అలాంటి చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. సో బేసిక్గా ఇక్కడ ఇద్దరిది తప్పు ఉందంట నేను. అటు ఆడియన్స్ది, ఇటు వీళ్ళది. ఆడియన్స్ ఏంటంటే మంచి కంటెంట్ చేస్తే ఎంకరేజ్ చేయట్లేదు. సో ఇలాంటి కాంట్రవర్సీస్ చేస్తే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి కొంతమంది క్రియేటర్స్ కూడా ఏంటంటే సరే వాళ్ళు చూస్తున్నారు కదా మనం అదే ఇద్దాం అన్న ఇదిలో ఉన్నారనమాట. సో అంటే ఇది యాక్చువల్గా బోత్ సైడ్స్ నుంచి వస్తుంది. యా, బోత్ సైడ్స్ అంటే చూసే జనాలది ఉంది, చేసే కాంటెంట్ క్రియేటర్స్ ది ఉంది. అంటే చూసే కొంతమంది కూడా రచ్చగొడతా ఉంటారు అనమాట, కానీ నువ్వు చెయ్యి అని. సో మంచి కంటెంట్ చేసినప్పుడు ఎంకరేజ్ చేయరు. సో అది కొంచెం బేసికల్లీ కాంట్రవర్షియల్ ఇట్లా ఏంటంటే హీరోల్లో మా హీరో గొప్ప, మీ హీరో గొప్ప అని అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు యూట్యూబర్స్ లో అసలు అవసరమే లేను. ఫస్ట్ ఎవరి పాటికి వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉండింది యూట్యూబ్. మొన్న అసలు అనవసరంగా కాదు, అది ఒక టాపిక్, కానీ ఎందుకు తీసుకొచ్చారు సడన్ గా అనే విషయం అసలు ఎవరికి తెలియదు. ఫస్ట్ ఒక పర్సన్ తీసుకొచ్చినప్పుడు సడన్ గా అంటే ఇది కొంతమందికి ఆల్రెడీ తెలిసే ఉండిద్ది. ఇప్పుడు నాన్ వెజ్ సో నాకు బేసిక్గా ఏంటంటే నాకు యూట్యూబర్స్ అందరూ బాగా క్లోజ్. నాన్ విష్ణు కానీ క్లోజే, సన్నీ యాదవ్ కానీ ఇంకా టాప్ క్రియేటర్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ నాకు తెలుసు, బాగా పరిచయం. సో వాళ్ళతో మనకి ఎలాంటి హార్డ్ ఫీలింగ్స్ కానీ అలాంటి. సో బేసిక్గా ఏంటంటే నాన్ విష్ణు కొంతమంది అడిగారు ఇట్లా సన్నీ యాదవ్ అమెరికా వెళ్ళాడంటే బైక్ మీద. సో దానికి అతను కొంచెం వ్యంగ్యంగా రెస్పాండ్ అవటం జరిగింది. సో రెస్పాండ్ అయిన దానికి సన్నీ యాదవ్ కొంచెం కూల్గా అది కాదు ఇట్లా జరిగింది అని చెప్పేసి ఉంటే అది అందరితో క్లోజ్ అయిపోయేది. కాకపోతే ఏంటంటే నేను ఎంత కష్టపడి అమెరికా దాకా వెళ్తే ఎంత కామెడీ చేస్తున్నారు ఏంటని అదంతలో అది ఉందనుకుంటా. సో దాన్ని బట్టి అతను కొంచెం హార్ష్గా రియాక్ట్ అయ్యాడు. సో అది కొంచెం వైరల్ అయింది. సో అతను అలా రియాక్ట్ అవ్వడం వల్ల ఆ నాన్ విష్ణు ఈగో హర్ట్ అయింది. సో ఏం చేయాలని ఇది బెట్టింగ్ కూడా పట్టేస్తున్నాడు. సో అది అట్లా ఎక్కడి నుంచో అంటే ఇద్దరు పర్సనల్ కూడా అది అక్కడి నుంచి పాకి మొత్తం వైల్డ్ ఫైర్ లాగా పాకిపోయింది అనమాట. ఓకే, కమింగ్ టు ద బెట్టింగ్ యాప్స్, దాని గురించి మీరు కూడా ఆల్రెడీ ఒక డిస్క్లైమర్ ఇచ్చారు. దాని గురించి చాలా డిస్కషన్ కూడా జరిగింది, అయిపోయింది ఇండియాలో. ఐ మీన్ క్రియేటర్స్, యూట్యూబ్ క్రియేటర్స్ గురించి పక్కన పెడితే క్రికెటర్స్ కానీ వీళ్ళు కానీ ఎవరైనా అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంటే అక్కడ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళ నుంచి గవర్నమెంట్ ట్యాక్స్ వెళ్తుంది. బట్ యూట్యూబర్స్ ఏంటంటే వాళ్ళు చెప్తే జనాలు నమ్మేస్తారు అనే ఒక పాయింట్ తీసుకున్నారు. అండ్ ఇంకొక పాయింట్ నేను మాట్లాడతాను. ఐ మీన్ మీ గురించి మాట్లాడిన వాళ్ళ గురించి, ఐ మీన్ మీరు కరెక్ట్ అన్న వాళ్ళు కరెక్ట్ అన్న. వాళ్ళు ఏంటి ఇప్పుడు నేను ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదంటే పబ్జీ ఆడేవాళ్ళు, BGMI ఆడే వాళ్ళ గురించి క్లియర్గా చాలా మంది తెలుసు. పబ్జీ ఆడి చచ్చిపోయిన వాళ్ళ గురించి తెలుసు. పబ్జీలో వచ్చిన బేసిక్గా మీకు ఒక పాయింట్ చెప్తాను. మన వరకు రానంత వరకే ఎవడైనా ఎథిక్స్ గురించి మాట్లాడతాడు. ప్రతి ఒక్కళ్ళో లోపాలు ఉంటాయి. సో ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు అంటే నా గురించి మామూలుగా ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు, పలానోటి చేస్తున్నాడు, సో దాని మీద ఇష్యూ జరుగుతుంది. సో ఇప్పుడు మనం బెట్టింగ్ యాప్స్ తప్పు అది ఇది తొక్క 2
మంచి మాటలు, సమాజాన్ని ఉద్ధరించే మాటలు మాట్లాడితే జనాలకు మనకు సపోర్ట్ చేస్తారు అనేది జస్ట్ ఒక థింగ్ అంతేగాని. సో దాంట్లో పెద్ద వాళ్ళు, నేను ముందే చెప్పా, సమాజం మీద ప్రేమ ఎవరికే ఉండదు, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారని. వాళ్ళ వరకు రానంత వరకే ఎథిక్స్. వాళ్ళ దగ్గరికి వచ్చిందంటే వాళ్ళ దగ్గర కూడా చాలా బొక్కలు ఉంటాయి, ప్రతి ఒక్కరి దగ్గర బొక్కలు ఉంటాయి, ఎవరి దగ్గర ఉండకుండా ఉండవు. వాళ్ళు ఏంటంటే అవకాశం దొరికింది, సో 4 మంచి మాటలు చెప్పేవారంటే మనం కొంచెం పెరిగిద్ది అన్న ఇదిలో ఉంటారు. సో అదే జరిగింది. డూ యూ సీరియస్లీ థింక్ అంటే జనాలు ఏమంత పిచ్చోళ్ళు ఏం కాదు కదా, వాళ్ళు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. ఏ రోజు బెట్టింగ్ యాప్స్ వచ్చింది కదా చూద్దాం గమనిద్దాం వీడియోలో ఏం వచ్చిందని నేనైతే ఒక్కరోజు కూడా చూడను, మొత్తం స్కిప్, నెక్స్ట్ ఏంటి పాయింట్ అనేది చూస్తాం. అండ్ పబ్జి ఆడిన వాళ్ళు అక్కడ కూడా సేమ్ ఇలానే జరుగుతుంది. అండ్ ఎవరికైతే నిజంగా బెట్టింగ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా చేస్తూనే ఉన్నారు. సో మీ వల్ల ప్రభావితం అవుతున్నారు అనే దానికి మీరు యాక్సెప్ట్ చేస్తారు అసలు? నిజంగా 1% కూడా యాక్సెప్ట్ చేయను. ఎందుకు చెప్తున్నా, ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను బెట్టింగ్ యాప్స్ ఆపేస్తున్నానని చెప్పారు. అదే ఓకే, తెలుగు కమ్యూనిటీలో కానీ ఏ కమ్యూనిటీలో అయినా ఫస్ట్ నేను ఒక్కడనే చెప్పింది, వచ్చి నా సబ్స్క్రైబర్స్ కోసం నేను బెట్టింగ్ యాప్స్ ఆపేస్తున్నాను. ఆల్దో ఇట్స్ నాకు డిఫికల్ట్ అయినా కూడా బట్ నేను ఆపేస్తున్నానని చెప్పారు. మిగతా వాళ్ళు ఎవరికాళ్ళు విచ్చలవిడిగా చేస్తూనే ఉన్నారు. బట్ జనాలు కొంతమందికి ఎందుకు కనిపించలేదు అర్థం కాలేదు. ఎనివే దాన్ని అయితే పక్కన పెట్టేద్దాం. సో బేసిక్గా ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన్ని ఆడతారని మీరు అడగొచ్చు. నేను ఇప్పటి నుంచి కాదు, 2 years పై నుంచి చేస్తున్నాను. అప్పుడు ఒక్కడు కూడా క్వశ్చన్ చేయలేదు. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి అందరూ, ఇప్పుడు కొంతమంది ఉంటారు క్రింజ్ వీడియోస్ చేసుకునే వాళ్ళు బేసిక్ గా వీళ్ళు ఇంతే అని జనాలకి తెలుసు. సో వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయరు, క్వశ్చన్ చేసినా కానీ ఎవరు పట్టించుకోరు. సో ఈ ఫీల్డ్ లో ఎవరైతే రెస్పెక్టబుల్ గా ఉంటారు, సో వీడంటే ఒక మంచి గుర్తింపు ఉంది, అలాంటి వాళ్ళని మనం టార్గెట్ చేసాం అనుకో, అప్పుడు ఇది కొంచెం జనాల్లోకి బాగా వెళ్ళిద్ది, జనాలు బాగా దానికి అట్రాక్ట్ అవుతారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని టార్గెట్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, నేను ప్రమోట్ చేసినంత మాత్రాన్ని వెళ్ళి బెట్టింగ్ ఆడేసే అంత మూర్ఖులు అయితే ఎవరు ఉండరు. ఎందుకు చెప్తున్నానంటే, నేను నా వీడియోస్ లో టెక్నాలజీస్ గురించి ప్రమోట్ చేశాను, జాబ్స్ గురించి ప్రమోట్ చేశాను, ఇంకా చాలా వాటి గురించి ప్రమోట్ చేశాను. సో దాన్ని బట్టి చూస్తే ఎంతమంది నా వీడియోస్ చూసి ఉద్యోగాలు తెచ్చుకున్నారు, ఎంతమంది టెక్నాలజీస్ నేర్చుకున్నారు, ఒకళ్ళిద్దరు ఉండొచ్చు, లేరని నేను చెప్పను. అండ్ నా వీడియోస్లో చాలా వీడియోస్లో డార్క్ రియాలిటీ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్ అని, రిఫైన్డ్ ఆయిల్స్ అని, ఇంకా చాలా వాటి గురించి డార్క్ రియాలిటీస్ అంటే స్కామ్స్ ఎక్స్పోజ్ చేయడం కానీ అలాంటివన్నీ చేశాను. సో నా వీడియోస్ చూసి ఎంతమంది రిఫైన్డ్ ఆయిల్స్ వాడటం మానేశారు. సో బేసిక్ ఏంటంటే, జనాలు దీంట్లో ఇంత ఇది ఉందా అని తెలుసుకుంటారు. తర్వాత ఇప్పుడు మనం ఒక దేశభక్తి సినిమాకి వెళ్తాం, చూసినంతసేపు మనకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి, మన దేశం కోసం ఏదైనా చేసేయాలరాని. ఒక్కసారి థియేటర్ లో నుంచి బయటకు రాగలే మొత్తం మామూలే, ఆ దేశభక్తి అంతా పోయింది. అదేంటంటే అప్పటికప్పుడు అలా అనిపించింది అనమాట. ఇప్పుడు నేను చెప్పకపోయినా ఒకవేళ అడిగి బెట్టింగ్ ఆడాలని ఉంటే, బయట ఎక్కడ చూసారు అది ఎవ్రీవేర్ ఇట్ ఇస్. మీరు చూస్తే సినిమా షాపింగ్ మాల్స్ లో, సినిమా హాల్స్ లో, మెట్రో స్టేషన్స్ లో, పబ్లిక్ బస్ స్టాండ్స్ దగ్గర, ప్రతి చోట, అంటే గవర్నమెంట్ కి సంబంధించిన రైల్స్ మీద కూడా బెట్టింగ్ యాప్స్ ఉంది. గవర్నమెంట్ కి కనిపించదు అది. సో అది ఆడాలనుకున్నవాడు ఎక్కడ చూసేనా ఆడతాడు. క్రాంతి అని చెప్పాడు, నేను కూడా లాస్ట్ లో రిస్క్ ఉందని చెప్తాను, ఫైనాన్షియల్ రిస్క్ ఉంది, నాలెడ్జ్ లేకుండా ఆడతాడు. సో వాడికి నాలెడ్జ్, నా మాట విన్నాడంటే అది నాలెడ్జ్ లేదు కాబట్టి వాడు ఆడకూడదు. సో నువ్వు చెప్పావు కాబట్టి నేను ఆడాను, నాలెడ్జ్ లేకపోతే ఆడద్దు అన్నా కాబట్టి నేను అది ఇది వరకే ఏంటంటే అది వాళ్ళ మిస్టేక్ అయింది కదా. నేను చెప్తే ఆడతారు అనేది 0.0% కూడా నేను నమ్మను. అలాంటప్పుడు ఎందుకు మళ్ళీ ఇప్పుడు సడన్ గా జనం ముందుకు వచ్చేసి నేను బెట్టింగ్ ఆపేస్తున్నాను అనే ఒక క్లారిటీ మీకు ఆల్రెడీ తెలుసు, మిమ్మల్ని చూసి వాళ్ళు చేస్తున్నారని చేయరని మీకు అది లేదు. ఎందుకంటే మనల్ని చూసి బెట్టింగ్ అన్న చెప్పాడు ఆడదాం అనే ఇదిలో జనం లేరు కాబట్టి మీరు ఎందుకు ఆపేయాలనుకున్నారు ఇప్పుడు? సో బేసిక్ ఏంటంటే, ఇప్పుడు బై ది ఎండ్ ఆఫ్ ది డే సబ్స్క్రైబర్స్ మెయిన్ ఇంపార్టెంట్. సో నేను ఇంత ఆఫీస్ పెట్టానంటే సబ్స్క్రైబర్ సపోర్ట్ లేకపోతే అది అచీవ్ చేయటం కష్టం. సో నన్ను చాలా మంది సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేశారు, బ్రో మీరు ఎప్పటి నుంచో చేస్తున్నారు, నేను ఎప్పుడు మీ బెట్టింగ్ యాప్స్ ని చూడలేదు, ప్రమోషన్ వచ్చినప్పుడు స్కిప్ చేస్తాను, నాకు నీ కంటెంట్ వరకే కావాలి, నువ్వేం ప్రమోట్ చేస్తున్నావు నాకు అనవసరం. కానీ ఇప్పుడు చాలా మంది, ఎంతో మంది చేస్తున్నా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, అది మాకు కొంచెం బాధగా ఉంది. సో మీకు కుదిరితే మీరు బెట్టింగ్ ఆపేసేయండి అన్నకి చాలా మంది కామెంట్ చేశారు, పర్సనల్గా మెసేజ్ చేశారు. సో నాకు అనిపించింది, ఓకే ఎంతమంది అడుగుతున్నారు కదా మనం స్టాప్ చేద్దాం అనిపించింది. ఇప్పుడు నేను చేయాలనుకుంటే ఎంత పని, కామెంట్స్ ఆఫ్ చేసుకోవచ్చు, లేకపోతే హోల్డ్ లో పెట్టుకోవచ్చు. ఆ బెట్టింగ్ సంబంధించిన కామెంట్స్ అన్ని పక్కన పెట్టేసి పాజిటివ్ కామెంట్స్ అన్ని అప్రూవ్ చేసి పెట్టుకోవచ్చు. అట్లా సింపుల్ గా చేసుకోవచ్చు. కానీ నేను అలా చేయలేదు కదా. అంటే కొంతమంది అంటారు, నువ్వు భయపడ్డావు, నువ్వు వాళ్ళకు భయపడ్డావు, ఎందుకు భయపడతాం?
సో ఎవడి కష్టం వాడిది. ఎవడో చెప్పాడని చెప్పి మన ఛానల్ అంత క్లోజ్ చేయించే అంత సీన్ ఉంటే యూట్యూబ్ లో ఎవడు ఉండడు కదా. కరెక్ట్. ఇంకొంతమంది అంటారు నీకు నాన్ విష్ణు వచ్చబోపిచ్చాడు అది ఇది అని అంటా ఉంటారు. సో నాన్ విష్ణు నాకు బాగా క్లోజ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము టైకా అవార్డ్స్ అనే దాంట్లో కలిసాం. కలిసినప్పుడు నాకు బెస్ట్ యూట్యూబర్ ఫ్యాక్ట్స్ యూట్యూబర్ అవార్డు వచ్చింది, అతనికి బెస్ట్ రైజింగ్ యూట్యూబర్ అవార్డు వచ్చింది అనమాట. అప్పుడు అతను ఎవరికి తెలియదు కూడా ఎక్కువ. అతని వీడియో నా ఛానల్లో పెట్టుకున్నాం, అంటే అందరం మాట్లాడుకుంటాం కదా, అలా అతనితో మాట్లాడి నా ఛానల్లో పెట్టుకున్నాను. సో అప్పటి నుంచి అతనికి నా మీద సాఫ్ట్ కార్నర్ అనమాట. అంటే వేరే పెద్ద యూట్యూబర్స్ ఎవరు పెట్టలేదు. సో నన్ను ఎవడు పట్టించుకున్నప్పుడు నువ్వు అక్కడో పట్టించుకున్నప్పుడు నా దగ్గర వాయిస్ నోట్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే తర్వాత వినిపిస్తే కావాలంటే. సో అతనికి నేనంటే బాగా అభిమానం, అది జనాలకు తెలియదు. దీని నాన్ విష్ణుకి భయపడుతున్నాను అది ఇది అంటా ఉంటారు. మరి ఈ ఇష్యూ జరిగిన తర్వాత మాట్లాడారా అన్వేషణ గారితో? అంటే నాకు మామూలుగా టచ్ లో ఉంటాడు, అప్పుడప్పుడు మెసేజ్ చేసి నేను చైనా వెళ్తున్నాను, నార్త్ కొరియా వెళ్దాం వస్తావా అని నాకు అప్పుడు ఈ కాంటాక్ట్స్ కూడా పంపించాడు. చైనా ఎంబసీ ఇది పలానా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, వీళ్ళని అడిగావంటే నువ్వు వస్తానండి చెప్పు, నీకు టికెట్ బుక్ చేస్తాను, నేను చైనాకి టికెట్ బుక్ చేస్తాను, నువ్వు వచ్చిన తర్వాత నాకు డబ్బులు ఇవ్వు, అటు నుంచి అటు నార్త్ కొరియాకి వెళ్దాం, వాళ్ళు టూరిజం ఓపెన్ చేస్తున్నారు. సరే ట్రై చేస్తాలే అని చెప్పాను. తర్వాత అది నా బిజీలో పడిపోయి నేను అట్లా మీకు క్లోజ్గా ఉండి కావాలంటే మీకు ఒక వాయిస్ నోట్ వినిపిస్తే మీకు మైండ్ పోయిద్ది. అంటే అతను అంటే నా గురించి మాట్లాడిద్ది, అంటే అప్పుడు ఎందుకో మరి సంథింగ్ ఏదో ఇష్యూలో నేను కొంచెం హర్ట్ అయ్యాను, మరి సంథింగ్ ఏదో మాట్లాడితే సంథింగ్ ఏదో చెప్పాడు అనమాట. అప్పుడు మీకు తర్వాత వినిపిస్తే కావాలంటే ఫోన్ లో ఉంది. సో అట్లా మీ ఇద్దరు మాకు క్లోజ్. ఇప్పుడు నేను వచ్చి నాకు ఒక లైవ్ కావాలి నాతో మాట్లాడుతుంటే వస్తాడు. నా ఆల్రెడీ నేను లైవ్ పెట్టినప్పుడు కూడా అతనంతటా అతనే వచ్చి మాట్లాడినవి కూడా ఉన్నాయి. కావాలంటే ఆంధ్ర అప్పుల గురించి ఒక లైవ్ పెట్టాను, దాంట్లో అతను వచ్చి మాట్లాడుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మేమందరం బాగానే ఉంటాం. సో మధ్యలో కొంతమంది ఆడియన్స్ ఎందుకో వీళ్ళు గొడవ పడాలి, వీళ్ళు కొట్టుకోవాలి అనేది కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి, సో ఈ యూట్యూబర్స్ కొట్టుకుంటే బాగుంటుంది అనే ఇదిలో ఉన్నారు. సో నాకైతే ఎవరితో ప్రాబ్లమ్స్ లేవు. ప్రాబ్లమ్స్ పెట్టుకోవాలని కూడా నేను అనుకున్నాను, ఎందుకంటే నాకు చాలా పనులు ఉన్నాయి. సో వాళ్ళ మీద వీళ్ళ మీద ఎలిగేషన్స్ నేను కూడా నా మీద చాలా మంది చేసినా కూడా నేను రెస్పాండ్ అవ్వాలి. సో వేరే ఒక అమ్మాయి మీద కూడా నాకు రెస్పాండ్ అవ్వాలనుకుంటే నేను 1% ఇంట్రెస్ట్ కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఆ వీడియోకి బాగా వ్యూస్ వచ్చేసి దాంట్లో ఎథిక్స్ గురించి, క్రెడిబిలిటీ గురించి ఇవన్నీ మాట్లాడేళ్ళకి నాకు కొంచెం ట్రిగర్ అయింది అనమాట. అంటే మనం జనాలకి ఎంత నాలెడ్జ్ షేర్ చేస్తా, ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా, ఒక ఒమేగల్ వీడియోస్ తీసుకునే వాళ్ళు మనల్ని ఎథిక్స్ లేవు, క్రెడిబిలిటీ లేవు అంటే అది కొంతమంది నమ్మేస్తుంటే అది ఎట్లా కరెక్ట్ అని చెప్పి నమ్మడం ఏంటి, చాలా మంది కింద అన్సబ్స్క్రైబ్ చేస్తున్నాం ఈ రోజు చేస్తున్నా అని చేశారు. కానీ పాయింట్ ఏంటంటే వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళు అది చెప్పి ఆ కటింగ్స్ చూసి అంత నిజం అనుకొని అదంతా చేసేసరికి కొంతమంది నిజం అనుకొని కొంతమంది అన్సబ్స్క్రైబ్ కూడా చేశారు. 2000 మెంబర్స్ అన్సబ్స్క్రైబ్ చేశారు. తర్వాత నేను పెట్టాను అనమాట, అది కాదు వాస్తవాలు ఇవి. నేను పెట్టిన తర్వాత నాకు 2000 పోయిన వాళ్ళు వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా 2000 కూడా వచ్చారు. అట్లా కానీ నాకు చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ ఏంటంటే అక్కడ చేయాల్సిన పరిస్థితి, ఎందుకంటే జనాలు అంటే నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు నా గురించి తప్పుగా అనుకుంటారు. సో వాళ్ళకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనిపించింది, దానికోసం ఆ వీడియో పెట్టాను. తప్పితే వాళ్ళ మీద కోపం ఏముంది. ఇప్పుడు మీరున్నారు, నన్ను వచ్చి క్రాంతి నువ్వు ఎదవా అంటారు, నేను పట్టించుకోలేదు. రెండోసారి వచ్చి అంటారు, మూడోసారి వచ్చి అంటారు, ఓ 10 సార్లు అన్నారు, నేను పట్టించుకోలేదు. ఇంకా మీరేంది ఎన్ని సార్లు అన్నా కూడా పట్టించుకోవట్లేదు, మన టైం వేస్ట్ ఎందుకు వదిలేద్దాం అనుకుంటారు. సో ఇది బేసిక్ హ్యూమన్ సైకాలజీ. అందుకే నేను ఎవరిని పట్టించుకునేది, ఒక 3 నెల రోజులు తిడతారు, తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోతారని నేను పట్టించుకోను. సో ఆ ఇష్యూలు ఏంటంటే కొంచెం నా ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కొంచెం నన్ను తప్పుగా అర్థం చేసుకునేది కొంచెం బాధ అనిపించింది అనమాట. సో అందుకని రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. చూస్తున్నారు కదా, మీకు నేను తెలుసు కదా అనే ఒక పాయింట్ అది. కానీ మీరే ఆ అమ్మాయి పెట్టుకున్న ఏదైతే క్లిప్ ఉందో ఆ క్లిప్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు కాదు అనే ఒక లైన్ మాత్రం ఆ క్లిప్ వరకే కట్ చేసుకొని పెట్టున్నారు కదా, మీరు మీ నోటితో వచ్చిన లైన్ అది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు కాదు. ఆ రియాక్షన్ వీడియోలో కూడా క్లియర్ గా దానికి చెప్పాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, అంటే అది కొంచెం అడల్ట్ చెప్పొచ్చో లేదో సరే చెప్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడు వచ్చేసి రే క్రాంతి నన్ను మనం ఆ రెస్టారెంట్ లో ఫుడ్ తిన్నాం కదా ఎలా ఉందంటే బాగుందిరా అంట నా వాయిస్ క్లిప్. అట్లా ఆ బాగుందిరా అనేది కట్ చేసేసి వేరే వాడు ఏం చేస్తారంటే, అరే మొన్న అమ్మాయితో చూసాం కదా మనం, అమ్మాయి ఎలా ఉందంటే సూపర్ గా ఉందా బాగుందా అని ఇది పెట్టేస్తే అప్పుడు దాని కాంటెక్స్ట్ అంతా మారిపోవట్లేదు. అక్కడ బాగుందనేది నేనే, కానీ ఎందుకు బాగుందన్నాను, మా తమ్ముడు చెప్పిన దానికి బాగుందన్నాను. వీడేం చేసాడు, అది కట్ చేసి ముందు వాడి ఇష్టం వచ్చింది యాడ్ చేసుకుని లాస్ట్ లో బాగుందని పెట్టేశాడు. సో దానివల్ల ఏమైంది, మొత్తం కాంటెక్స్ట్ అంతా మారిపోయింది. సో మనం సోషల్ మీడియాలో ఏంటంటే ఒక సైడ్ నుంచి విని ఎప్పుడు మనం జడ్జ్ చేయకూడదు, రెండో సైడ్ కూడా ఏంటి దాంట్లో ఎంత వాస్తవం ఉంది అనేది విని తర్వాత మనం కంక్లూజన్ కి రావాలి.
సో అక్కడ నేను బెట్టింగ్ యాప్స్ తప్పు కాదు అని ఎందుకు చెప్పారంటే, లీగల్గా చూసుకుంటే ఇప్పుడు మీరు వెళ్ళి రోడ్డు మీద గంజాయి తాగారనుకోండి, పోలీసు వాళ్ళు వెళ్ళి బొక్కలు వేసేస్తారు. ఎందుకంటే దానికి సంబంధించి మనకి నార్కోటిక్స్ అనే యాక్ట్ సంథింగ్ ఒకటి ఉంది కాబట్టి దానికి ఒక లా ఉంది, రెగ్యులేటరీ ఉంది. సో పోలీసులు యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. సో బెట్టింగ్ కి సంబంధించి ఒక స్పెషల్ లా అనేది ఏం లేదు. ఆన్లైన్ లో బెట్టింగ్ ఆడితే ఆయన అరెస్ట్ చేయాలి అనే స్పెషల్ లా అనేది ఏం లేదు. సో లేదు కాబట్టి లూప్ హోల్ ఉంది కాబట్టి వీళ్ళందరూ ఎంత పబ్లిక్ గా చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ట్రైన్ మీద 1x బెట్ అని అంత పెద్దది పెడితే కావాలంటే మీకు తర్వాత ఫోటోలు పంపిస్తారు, మీరు అవి కూడా డిస్ప్లే చేయొచ్చు. 1x బెట్ అని గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ కనిపిదా గవర్నమెంట్ రైలు మీద పెడితే? సో నా ఉద్దేశం ఏంటంటే దానికి ఒక స్పెషల్ లా లేదు. సో దాన్ని ప్రమోట్ చేయడం తప్పు కాదు, చట్టరీత్యా నేరం కాదు, చట్టరీత్యా నేరం కాదు. ప్రమోషన్లు చేయడం తప్పు కాదు, బెట్టింగ్ ప్రమోషన్ చేయడం కూడా తప్పు కాదు. ఎందుకంటే దాని మీద చట్ట వ్యతిరేకమైన ఈ లాస్ ఏమి లేవు కాబట్టి ఇట్స్ నాట్ బ్యాడ్ అని అన్నాను. ఎందుకంటే అందరూ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి, తప్పు అయితే అందరూ ప్రమోట్ చేయరు కదా. సో కొంతమంది ఏమంటారంటే నువ్వు అది బెట్టింగ్ ఇది తప్పు కాదు అన్నావు, వీడియో ఇది గంజాయి కూడా ప్రమోట్ చేయి, డ్రగ్స్ కూడా ప్రమోట్ చేయి, లాస్ట్ లో రిస్క్ ఉండిద్ది అని చెప్పి. సో అంటే ఈ కంపారిజన్లు అంత వరస్ట్ కంపారిజన్లు అనమాట. సో ఇప్పుడు బెట్టింగ్ ఆడితే గవర్నమెంట్ ఏం చేయట్లేదు. ఇప్పుడు నేను డ్రగ్స్ కొట్టాను, గవర్నమెంట్ నన్ను వెళ్ళి అరెస్ట్ చేసింది కదా. సో రెండు ఒకటే ఎలా అవుతాయి? ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చెప్పిందంటే, ఇప్పుడు నువ్వు వాడిని బెట్టింగ్ కానీ సంథింగ్ ఏదైనా ఆడొద్దంటే అది వాడి ఫ్రీడమ్ ని భంగం కలిగించినట్టు అని ఫీల్ అయితే. సో అవి కూడా నేను పెడదాం అనుకున్నా ప్రూఫ్స్. మరి అంత డీప్ గా వెళ్తే అర్థం చేసుకున్నాం లేదు, మినిమం డిగ్రీ ఉండాలనుకుంటే కొంతమందికి అర్థం కాదు. సో మరి అంత డీప్ గా వెళ్ళటం ఎందుకులే అని చెప్పి నేను ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు కూడా అందరూ ఎమోషనల్ గా ఈ బెట్టింగ్ అది ఇది దాని మీద ఒక కోపంతో, వాళ్ళకి తెలియదు అసలు వాళ్ళు బెట్టింగ్ మీద పోరాడుతున్నారా తెలియదు, గవర్నమెంట్ బ్యాన్ చేసిన బెట్టింగ్ యాప్స్ మీద పోరాడుతున్నారా తెలియదు, దానికి సంబంధించిన స్టాట్స్ తెలియదు, ఏం తెలియదు. సో ఇది బెట్టింగ్, జనాలు చచ్చిపోతున్నారు, లక్షల మంది చచ్చిపోతున్నారు, మనం ఒక రెస్పాండ్ అయ్యాలంటే మన సమాజం మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఇలా ఫీల్ అయిపోయి డౌన్ ది లైన్ చనిపోతున్నారు. బెట్టింగ్స్ గానీ ఈ ఆన్లైన్ గేమ్స్ గానీ వీటి వల్ల జనాలు చనిపోతున్నారు అనేది ఫ్యాక్ట్. నేను అది చెప్పాను దాంట్లో, నేను ఎంత పర్సెంట్ మంది చనిపోతున్నారు నెంబర్ తో సహా చెప్పాను. అంటే వీళ్ళు లక్షల మంది చచ్చిపోతున్నారు, ఓన్లీ యూట్యూబర్స్ ప్రమోట్ చేయడం వల్ల చచ్చిపోతున్నారు అనే పాయింట్స్ రేజ్ చేస్తే స్టాట్స్ చూపించి ఇది స్టాట్స్ వేరే వాడితే కంపేర్ చేస్తే తక్కువ. వీళ్ళేది మళ్ళీ పాయింట్ ఏంది, ఒకడు చచ్చిపోయినట్టే కదా, నువ్వు అంత నేను చచ్చిపోయారంటే అనలేదు. మీరు లక్షలు అంటే ఫ్యాక్ట్స్ చూపించి ఫార్మర్స్ ఇంకా 100 times ఎక్కువ చచ్చిపోతున్నారు అని నేను చెప్పి, నేను తర్వాత ఏం చెప్పానంటే, ఇప్పుడు ఒక క్రాంతిని టార్గెట్ చేసినంత మాత్రం ఇండియాలో బెట్టింగ్ ప్రమోషన్ సాగవు కదా. సో మీరందరూ ఏం చేయాలి, ఒక గ్రూప్ గా ఫామ్ అయిపోయి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇట్లా బెట్టింగ్ యాప్స్ వల్ల కొంతమంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, మీరు బెట్టింగ్ యాప్స్ ని బ్లాక్ చేయటం కాదు మొత్తం బ్యాన్ చేసేయండి. టిక్ టాక్ ని ఎట్లయితే బ్యాన్ చేశారో అట్లాగే ఇండియాలో బెట్టింగ్ యాప్స్ ని యూజ్ చేయకుండా ఉండటానికి బ్యాన్ చేసేయండి మొత్తం. అది నువ్వు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అడగాలి, లేకపోతే వెళ్ళి ఆ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాడి మీద వెళ్ళి ధర్నాలు చేయాలి. సో ఒక్కడిని సెలెక్టివ్ గా టార్గెట్ చేసి వాడిని నాశనం చేసేద్దాం. సో దాంట్లో కొంతమంది పర్సనల్ ఎజెండా ఉండొచ్చు, నేనంటే పన్నోళ్ళు ఈయన టార్గెట్ చేద్దాం, ఈయన లేపేద్దాం, ఇప్పుడు మనకు బాగుంటుంది అనుకుంటే ఉండొచ్చు. కొంతమంది అర్థం చేసుకోలేకపోతున్నారు. క్రాంతిని టార్గెట్ చేస్తే మొత్తం ఆగిపోతాయి. నేను ఇప్పుడు ఆపేసాను, బెట్టింగ్ యాప్స్ ఆపేసాను, మిగతా వాళ్ళందరూ ఆపేసారా, విచ్చలు విడిగి చేస్తున్నారు. ఇది పెద్ద సినిమా సెలబ్రిటీస్, సీరియల్స్ వాళ్ళు ఎవ్రీబడి చేస్తున్నారు. నేను ఒకటి ఆపేసాను, ఇప్పుడు సరే నేను ఆపేయాలనుకున్నారు, ఆపేసాను, ఇప్పుడు ఆగిపోయిందా? లేదు కదా. సో దీనికి సొల్యూషన్ ఏంది, నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి గవర్నమెంట్ దగ్గర దాని రూట్ కాజ్ ఏంటి, దాని రూట్ ఏముందో ఆ రూట్ ని బేకాలి. దానికి ఉండి చిన్న ఫ్లవర్ ని బీకేస్తే దానికి మళ్ళీ ఇంకో ఫ్లవర్ వచ్చింది. సో జనాలు అర్థం చేసుకోవట్లేదు. అది ఈ మధ్య గవర్నమెంట్ సోషల్ మీడియా వాళ్ళు కొంచెం దూరంగా ఉండండి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం పెట్టలేదు, కానీ బెట్టింగ్ యాప్స్ ని మీరు ప్రమోట్ చేయడం ఆపేయండి, కొంచెం దూరంగా ఉండండి అని ఒక మాట అయితే వచ్చింది కదా. మసిపూసి మారేడికాయ చేయటం అంటారు కదా. గవర్నమెంట్ అలా చెప్పటం ఏంది, వాళ్ళే బ్యాన్ చేసి పడేయచ్చు కదా. మరి 30% ట్యాక్స్ ఎందుకు తీసుకుంటున్నారు మీరు? ఈ ఫ్యాంటసీ గేమ్స్ కానీ మనీ ఈ బెట్టింగ్ 30% ట్యాక్స్ ఎందుకు తీసుకుంటున్నారు? మరి పబ్జి టిక్ టాక్ మాత్రం ఎందుకు ఎత్తేస్తుంటారు? అది నేషనల్ సెక్యూరిటీ అని చెప్పి తీసేశారు. ఇప్పుడు చైనా ఇష్యూ నడుస్తుంది, చైనా వాళ్ళంతా ఇదని. చైనా అంటే ఇప్పుడు చైనా మీద మనం యుద్ధం చేయకుండా, సరే మళ్ళీ అంత డీప్గా వెళ్ళను నేను, మళ్ళీ నన్ను యాంటీ ఇండియన్ అయ్యి అంటారు. సో నేను అంత వెళ్ళను. సో చైనా మీద ఏదో ఒకటి చేయాలి కాబట్టి అవి బ్యాన్ చేసి నేషనల్ సెక్యూరిటీ వల్ల బ్యాన్ చేసాను అయిపోయింది. అట్లాగే బెట్టింగ్ యాప్స్ కూడా బ్యాన్ చేయి. నాకు నువ్వు మీరు ఇప్పుడు గవర్నమెంట్ నా దగ్గరికి వచ్చి రేపు క్రాంతి నువ్వు చేయొద్దురా, ఇది మంచిది కదరా అని చెప్పడం ఎందుకు? అది లేకుండా నేను చేస్తాను అంటే అయిపోయింది కదా, నాకు ఆప్షన్ ఉండదు కదా. అంటే అది అక్కడ పెడతావు, కానీ నన్ను అక్కడ ఒక ఐస్ క్రీమ్ పెట్టి దాన్ని తినొద్దు అంట.
అది ఎంతవరకు కరెక్ట్? సో గవర్నమెంట్ ఏంటంటే ఇలాంటి కొంతమందిని శాంతపరచడానికి అంతే. ఓకే మా వంతు బాధ్యత మేము చేసాం, మేము చేయొద్దని చెప్పాం, కానీ వాళ్ళు చేస్తున్నారు. ఓకే అది నార్త్ లో కూడా ఎంతమంది చేయట్లేదు, అంటే పెద్ద పెద్ద టాప్ క్రియేటర్స్ చేస్తున్నారు. సో అట్లా ప్రాబ్లం అది. సో బెట్టింగ్ అయితే ఆపలేరు మొత్తానికి, ఒకరు ఆపినంత మాత్రాన బెట్టింగ్ ఆగుతుంది అనేది అయితే జరగని పని. మొత్తం బెట్టింగ్ నే తీసి పడేస్తే తప్ప బెట్టింగ్ తీసి పడేస్తే గోల పోయిద్ది కదా. ఎవరికి చేసే ఆప్షన్ లేకుండా చేస్తే గోల పోయిద్ది. ఒకటిని సెలెక్ట్ టార్గెట్ చేస్తే అది కొంతమంది పర్సనల్ ఎజెండాస్ ఉండొచ్చు, అది చాలా మందికి తెలియకపోవచ్చు. సో ఇందా నుంచి మీరు పర్సనల్ ఎజెండా నా మీద పడని వాళ్ళు పగున్న వాళ్ళు అంటున్నారు కదా, ఎందుకు మీ మీద ఐ మీన్ మీరు ఎవరికైనా అంత పుట్టుకతోటి అంత పగలున్న ప్రతీకారాలు ఉండే ఎవరైనా ఉన్నా? అట్లా కాదు, బేసిక్ గా నేను ఏంటంటే ఎక్కువ పొలిటికల్ వీడియోస్ చేస్తా ఉంటాను కదా. ఇప్పుడు నిన్న మాకు ఇండియా కావాలి, వై ఎవ్రీబడి వాంట్స్ టు బి బెస్ట్ ఫ్రెండ్స్ విత్ ఇండియా అని వీడియో చేశాను. దానికి అందరూ బీజేపీ వాళ్ళందరికీ ఆ వీడియో బాగా నచ్చేస్తుంది, ఎందుకంటే దాంట్లో మోడీ గారు ఉన్నారు కాబట్టి సూపర్ వీడియో చేసావు బ్రో అది ఇది. మిగతా వాళ్ళు ఏంటంటే నీకు దేశంలో ఇన్ని తప్పులు కనిపిస్తున్నాయి, కనిపించలేదా నీకు, ఎందుకు ఇండియాతో పొగిడి అట్లా చేసావు అని వాళ్ళ అవతల నుంచి వేస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళెవరు నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అవ్వరు. నేను బీజేపీ గురించి కూడా చాలా వీడియోస్ చేశాను, నన్ను యాంటీ బీజేపీ అంటారు కొంతమంది, ఎందుకంటే క్వశ్చన్ చేస్తూ ఉంటాను కాబట్టి యాంటీ బీజేపీ అంటారు. సో బేసిక్ ఏంటంటే అలాంటి వీడియోస్ చేసినప్పుడు వాళ్ళ నుంచి నెగిటివిటీ వస్తూ ఉంటుంది. సో అంటే ఇంకా కొంతమంది దృష్టిలో ఏంటంటే బీజేపీ ఈక్వల్ టు హిందూ, మోడీ ఈక్వల్ టు ఇండియా. సో బీజేపీకి యాంటీకి చేసావంటే ఇది యాంటీ హిందూ, మోడీ గారికి యాంటీగా చేసావంటే ఇది యాంటీ ఇండియన్, అలాంటి ఒక ముద్రలు పడతా ఉంటాయి కదా. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ లో వచ్చేవాళ్ళే కొంతమంది ఉంటారు అనమాట. ఓకే, వాళ్ళు బురద జల్లాలని ప్రయత్నిస్తూ అసలు కొంతమంది అయితే వాళ్ళు చేసే కామెంట్స్ కి వీడియోకి సంబంధమే ఉండదు అనమాట. అంటే నేను ఎక్కడ ఫీల్ అవుతారంటే యాంటీ హిందూ ఎక్కడ ఫీల్. ఇప్పుడు మీరు మా ఇంటి వచ్చే తలుపు మీద ఏం బొమ్మ ఉంది, వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది కదా, నేను యాంటీ హిందూ అయితే అది పెట్టుకుంటాను. వీళ్ళు ఉన్న రైటర్స్, ఈ లీడర్స్ అంతా వీళ్ళు హిందూసే కదా. నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు 11,70,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మినిమం 8 lakhs సబ్స్క్రైబర్స్ హిందూసే ఉంటారు. ఒకవేళ నేను హిందూస్ ని తిడతా, హిందూస్ కి వ్యతిరేకంగా వీడియోస్ చేసే వాళ్ళు అంతమంది నన్ను సబ్స్క్రైబ్ చేసి ఉంటారా? చేయరు కదా. అంత 8 లక్షల మంది గొర్రెలు అయితే ఉంటారు కదా, వాళ్ళకి తెలిసి ఒకసారి ఒక వీడియో పట్టించుకోలేదు, ఇంక నేను అదే పనికి వీడియోస్ చేస్తామంటే ఇదేది మన మీద వ్యతిరేకంగా చేస్తారని అనుకుంటారు కదా. సో బేసిక్ ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసేడు, వీడు యాంటీ గవర్నమెంట్ అంటే ఎవడు పట్టించుకోడు. అది దానిలో ఒక రిలీజియన్ యాంగిల్ తీసుకొచ్చారు అనుకోండి, కొంతమంది అయితే నా వీడియోస్ కూడా చూడరు కానీ యాంటీ హిందూ అంటారు. నేను ఒక వీడియోలో కూడా చెప్పా, ఒక వీడియో చూపెట్టరు నాకు యాంటీ హిందూ అని ₹1,00,000 ఇస్తారు నీకు, హిందువుని తిట్టినట్టు, హిందూయిజం ని తిట్టినట్టు. నేను హిందూయిజం ని పొగుడుతూ దాని గొప్పతనాన్ని చెప్తూ కొన్ని 10 వీడియోస్ చేశాను. నేను చాలా వీడియోస్ చేశాను. టెంపుల్స్ గురించి చూడండి, టెంపుల్స్ గురించి ఉంటాయి, మళ్ళీ దేవుళ్ళ గురించి ఉంటాయి, మళ్ళీ 7 ఇమ్మోర్టల్స్ అంటే చిరంజీవులు అంటారు అలాంటివి ఉంటాయి, గుళ్ళు గురించి చాలా, అంటే గుళ్ళో ఉండే టెక్నాలజీ గురించి చేశాను. మళ్ళీ తర్వాత గుళ్ళో గంట ఎందుకు కొడతారు, గంట కొట్టడానికి వెనకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటి, గుళ్ళో ధ్వజస్తంభాలు ఎందుకు పెడతారు, అలాంటి. మళ్ళీ ఇంకా ఇంతకు ముందు మనం కొన్ని మూఢనమ్మకాలు ఫాలో ఉన్నాము, అవి ఒకప్పుడు ఎందుకు సైంటిఫిక్ రీజన్స్ వల్ల ఎందుకు బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చచ్చిపోయిన దగ్గరికి వెళ్తే ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలంటారు. ఎందుకు కడుక్కోవాలనుకుంటారంటే అప్పుడు సమాధుల దగ్గర కొంచెం బ్యాక్టీరియా లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కాళ్ళు కట్టుకొని మనకు జబ్బులు వస్తాయి కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోమంటారు. నైట్ గోల్డ్ కత్తిరించుకోవద్దు అంటారు, ఎందుకంటే ఆ టైంలో లైట్స్ ఉండవు కాబట్టి గోల్డ్ కత్తిరించుకోవద్దు అంటారు. కానీ ఇప్పుడు మనకి లైట్స్ ఉన్నాయి కాబట్టి కత్తిరించుకునే ఏం కాదు. ఇంటి ముందు నిమ్మకాయలు అవన్నీ ఆలాడదీస్తా ఉంటారు, అదొక యాంటీసెప్టిక్ లాగా, పురుగులు ఏమన్నా వస్తే అవి రాకుండా అది లాగేసుకునేది. సో ఇలాంటి చాలా వీడియోస్ చేశాను నేను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇది గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నాడు రా, ఇది ఇండియన్ కాదు అంటే ఎవడు పట్టించుకోడు, ఇది మన రిలీజియన్ ని టార్గెట్ చేస్తున్నాడు, హిందువులు అంటే చిన్న చూపు అయ్యిందంటే తెలియనోడు, వీడియోలు చూడనోడు కూడా. ఇప్పుడు మన ఇంటి దగ్గర ఏదైనా గొడవ జరుగుతుంది, అరే అది ప్రాబ్లం అయింది వెళ్దాం అంటే రాడు, మన మతాన్ని తిట్టాడరా అంటే నా కొడుకు ఎవడు రాడు అని వెళ్ళిపోతారు. సో ఆ మెంటాలిటీ అది ట్రిగర్ చేస్తాడు అనమాట. యాంటీ ఇండియన్ కూడా నేను మీది మాల్దీవ్స్ అది వీడియో చూసాను. ఐ మీన్ చాలా 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 మంచిగా అనిపిస్తుంది. మీరు అదే మీ తమ్ముడు మీరు కూర్చొని మాల్దీవ్స్ వాళ్ళ ఆయన పేరు గుర్తులేదు నాకు, ఆయన ఇటువైపు మనలు ఉన్నట్టు ఇట్లా చేశారు కదా. అప్పుడు యాంటీ ఇండియన్ అయితే మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తే చేయాలి కదా, మమ్మల్ని ఇండియన్స్ సపోర్ట్ చేస్తే చాలా వీడియోస్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసింది వై ఇండియన్స్
అలాంటి వీడియోస్ చేసాం అనుకోండి, వీడు యాంటీ ఇండియన్ అలాంటిది రాకుండా ఉండాలని చేస్తున్నాడు ఈ వీడియోస్ అంటారు. సో ప్రాబ్లం ఏంటంటే మనం ఎలా చేసినా కూడా వాళ్ళకి ప్రాబ్లం. సో బై ది ఎండ్ ఆఫ్ ది మనం ఏం చేయాలంటే ఇగ్నోర్ చేయాలి, మన పని మనం చేసుకుంటూ పోతే చూసేవాళ్ళు చూస్తారు, వాళ్ళకి ఇష్టం ఉంటే చూస్తారు, లేకపోతే లేదు. కానీ మనం పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా, మనం కరెక్ట్ గా చెప్పాం లేదా, ఆ స్టాట్స్ అని చూపించాం లేదా, సోర్స్ లని చూపించాం లేదా అనేది నా పాయింట్. అంతే, మనం చెప్పేది ట్రూగా ఉందా లేదా. సో అవతలడు ఎలా తీసుకుంటాడు అనేది మనకు అనవసరం. ఇప్పుడు పోలవరం వీడియో చేశాను, 32 నిమిషాలు చేసాను, 7 రోజులు పట్టింది మాకు ఆ వీడియో చేయడానికి. కొంతమంది స్టార్టింగ్ లో టైం లైన్ నుంచి రావాలి, నేను 1941 నుంచి తీసుకుంటా వచ్చా. సో 1941 తీసుకుంటూ వస్తే ఫస్ట్ ఎవరు వస్తారు, అదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు వస్తారు, తర్వాత జగన్ గారు వస్తారు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకంటే చెప్పావు, జగన్ గురించి ఎందుకు చెప్పలేదంట. జగన్ గురించి ఉంది, నువ్వు చూడాలి, చూడకపోతే నన్నేం చేయమంటారు. సో అది ప్రాబ్లం. కొంతమంది ఫుల్ వీడియో చూడరు, కొంతమంది థంబ్నెయిల్ చూస్తారు, థంబ్నెయిల్ చూసి ఇంకా కామెంట్ చేసేస్తారు. సో అట్లా అనమాట ప్రాబ్లం అది. కొంతమంది అలాంటి ఎలాగైనా బురద జల్లాలనుకునే వాళ్ళు చల్లుతూనే ఉంటారు. ఇప్పుడు రాముని తిట్టేవాళ్ళు ఉంటారు, జీసస్ క్రైస్ట్ ని సిలువే వేసారు. సో మహాత్మా గాంధీని తిట్టేవాళ్ళు ఉంటారు. సో అంతంత వాళ్ళకి నెగిటివిటీ ఉన్నప్పుడు మనకి ఎంత చెప్పండి, నెగిటివిటీ లేకుండా ఏ మనిషి ఉండరు. సో ఓకే, నిజాలు అన్వేషిద్దాం భయ్య. వీడియో చేశారు, వీడియో తీసేశారు, అది పక్కన పెడితే మీరు వీడియో చేసినప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఆ వీడియో ఎందుకు చేశారని అయితే ఏం చెప్తారు మీరు ఫస్ట్? ఆ వీడియో నేను చెప్పాను కదా, ఇప్పుడు కొంతమంది చేస్తున్న ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో యూట్యూబర్స్ మీద, అంటే బెట్టింగ్ వల్ల ఎంతమంది లక్షల మంది చచ్చిపోతున్నారు, లక్షలు బాగొట్టుకుంటున్నారు. సో అవన్నీ ఇట్స్ నాట్ ట్రూ. ఒకళ్ళిద్దరికి జరిగి ఉండొచ్చు, నేను కాదంటలా, అది కూడా తప్పే, నేను అది కరెక్ట్ అని చెప్పాల. సో వీళ్ళు ఏదైతే ఎలిగేషన్స్ చేస్తున్నారో అవన్నీ రాంగ్, యాక్చువల్ స్టాట్స్ ఇయ్యే అని చెప్పే ప్రయత్నంలో నేను ఆ వీడియో చేశాను. కానీ ఇప్పుడు కొంతమంది అర్థం చేసుకునే పొజిషన్ లో ఉంటారు. ఇప్పుడు అదే నేను వచ్చి ఆ రోజు ఆ వీడియో కాకుండా ఈ డార్క్ రియాలిటీ ఆఫ్ బెట్టింగ్ అని చేసి, ఇది బెట్టింగ్ వల్ల ఇది ఎంత జరిగిపోతుందంటే ఇంకా నాకు ఇంకా నా గ్రాఫ్ ఇంకా పెరిగేది. సో నేనేంటంటే జనాలకి వాస్తవాలు ఏంటి కొంతమంది అన్న తెలుసుకుంటారు, రియలైజ్ అవుతారు. సో దిస్ ఈస్ నాట్ ద కేస్, ఇది చాలా డిఫరెంట్, ఇది స్టాట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. నేను చూసాను, అంటే నేను అది కూడా చెప్పాను, బయస్ అన్ని అది ఇట్లా గివ్ అవే ఇస్తున్నాడు, అది నేను సపోర్ట్ చేయనని కూడా చెప్పాను. లాస్ట్ లో ఉండి వాళ్ళిద్దరి గురించి అక్కడ దాకా ఎవరు చూడరు. స్టార్టింగ్ లో నేనేం చెప్పానంటే నాకు ఎంత మెయింటెనెన్స్ ఉంది, అంత మెయింటెనెన్స్ ఉంది, సో డబ్బులు కావాలి కాబట్టి ప్రమోషన్స్ చేయాలి, అదొకటి అక్కడ వరకు ఆపేశారు అంతే. ఇంకా అక్కడ నుంచి నీకు డబ్బులు కావాలి కాబట్టి జనాలు చచ్చిపోయినా పర్లేదు అది స్టార్ట్ చేశారు అనమాట. లాస్ట్ లో కూడా నేను చెప్పాను, బయస్ అన్ని అదో చేసిన దానికి నీ సపోర్ట్ చేయను, అట్లా గివ్ అవేలు ఇచ్చి ఆడిచి మనం ఎంకరేజ్ చేయడం అది నేను సపోర్ట్ చేయను. ఇటు నాన్ వెజ్ కూడా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళని తిట్టడం కరెక్ట్ కాదు, అది కూడా నేను సపోర్ట్ చేయను, ఇద్దరు వైపు తప్పు ఉందని నేను చెప్పాను. నువ్వు బయస్ అన్ని యాదవ్కి సపోర్ట్ చేస్తున్నావు అది ఇదని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, మీరు ఆ వీడియో చేసినప్పుడు నాకు సింపుల్ థాట్, లోకల్ పోయిన అనే వీడియో వచ్చినప్పుడు మీరు మీడియాను ఉద్దేశించి అక్కడ ఏం జరిగింది ఏం జరుగుతుంది అని తెలుసుకోకుండా మనకి ఇప్పుడు ఆ టైంకి ఇది పడితే మనకి టీఆర్పీ వస్తుంది, రేటింగ్ వస్తుంది అని వీడియోస్ చేస్తారు అని ఒక లైన్ అయితే మీరు చెప్పున్నారు నాని ఈ వీడియో చేసి. సో మీరు ఈ వీడియో చేయగానే ఇప్పుడు ఏంటి ఈ ఇష్యూ జరుగుతుంది, ఈ ఇష్యూ మీద మనం మాట్లాడితే మనకు కూడా ఒక వీడియో రైజ్ అవుతుంది, మనం కూడా ట్రెండింగ్ లో ఉండొచ్చు అని ఇదిని పెట్టుకొని మీరు చేశారు అనొచ్చు. మరి ఇక్కడ పాయింట్ ఏంటంటే ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఎవరైనా చేయొచ్చు, ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ చేయటంలో తప్పు లేదు. న్యూస్ ఛానల్స్ చేసేయన్ని అప్పటికప్పుడు జరిగిన ట్రెండింగ్ టాపిక్స్ తీసుకొచ్చి చేయటం తప్పు కాదు. కానీ మన టీఆర్పీ పెరగాలని చెప్పి అక్కడ లేని వాటిని ఉన్నట్టు సృష్టించి ఒకే దాన్ని పదే టెలికాస్ట్ చేసి, ఇప్పుడు ట్రూత్ ఇల్యూజరీ ఎఫెక్ట్ అని ఒకటి ఉండింది. అంటే ఒక అబద్ధాన్ని పదే నిజం ఇదే నిజం అని చెప్పి మన బ్రెయిన్ అది నిజం అని నమ్మేసింది. సో ఆ మీడియాలో పదే వేసి టీఆర్పీ కోసం వాటి కోసం ఒక అబద్ధాన్ని నిజాన్ని చేసే ప్రయత్నం చేస్తే అది తప్పు, అది నేను చెప్పింది. సో ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఎవరైనా చేసుకోవచ్చు, ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ చేయడం తప్పు. మరి ఎందుకు డిలీట్ చేశారు? మరి అది ఆల్మోస్ట్ వ్యూస్ వచ్చేసిన తర్వాత 4.5 lakh వ్యూస్ వచ్చినాయి. కాకపోతే నేను చెప్పాను కదా అప్పుడు కొంతమంది ఫ్యామిలీని టార్గెట్ చేయటం కొంచెం అలాంటి చూసినప్పుడు మనకి చాలా బాధ వేసింది. సో మనం మాట్లాడుతున్న కాంటెక్స్ట్ అంతా వదిలేసి ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళని అంటే మనం కళలో కూడా వినకూడని మాటలు చూస్తుంటే కొంచెం బాధ వేసింది. సో అలాంటివి వస్తున్నాయి అని చెప్పి అదొక పాయింట్. అండ్ జనాలు కూడా దాన్ని రాంగ్ వేలో అర్థం చేస్తారు, అంటే వాళ్ళ మైండ్ సెట్ ఒక వేలో ఉంది. సో దీనికి అడాప్ట్ అవ్వట్లేదు వాళ్ళు. నేను చెప్పిన దాన్ని వాళ్ళు అర్థం చేసుకునే పొజిషన్ లో లేరు. నేను ఎంతమంది లక్షల మంది చచ్చిపోతున్నాయి వాళ్ళు చెప్తున్నారా తప్పురా, ఎంతమంది చచ్చిపోతుంది అంటే వాళ్ళేంటి ఎంతమంది అయినా చచ్చిపోతున్నారు కదా, వాళ్ళు చచ్చిపోతే నీకు పర్లేదా
అని ఈ యాంగిల్లో ఆలోచిస్తున్నారు అనమాట. మీరు స్టాట్స్ తెలియజేద్దామని పెట్టారు. స్టాట్స్ తెలియజేద్దాం అన్న ఉద్దేశంతో పెడితే జనాలు ఏంటనే అది ఎమోషనల్ మైండ్ సెట్ లో ఉన్నారు కాబట్టి ఓకే ఈ వీడియో వాళ్ళకి సెట్ కాదు, ఇక్కడ పెట్టడం వల్ల దానివల్ల నిజాలు తెలుసుకునే వాళ్ళకంటే నెగిటివిటీ పెంచుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి సో అదొక రీజన్, మెయిన్ రీజన్ అయితే ఇది ఇట్లా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఎవరు ఐ మీన్ కామెంట్స్ లో ఎవరు చెప్తూ ఉంటారు కదా, ఇంకా కొన్ని వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు. నేను అవి చూడను, నేను చూసిన తర్వాత మళ్ళీ మనం ఓవర్గా ఫీల్ అవ్వాలి, అంటే మనలో కొంచెం నెగిటివ్ ఎనర్జీ అట్లా వెళ్ళినట్టుగా టాబ్లెట్ లాగా వెళ్ళినట్టు మన గురించి నెగిటివ్ గా వీడియోస్ చేసినప్పుడు చూసాను అనుకోండి ఆ నెగిటివిటీ కొంచెం ఇంక్రీజ్ అయ్యిద్ది, అది మన వర్క్ మీద ఎఫెక్ట్ అయ్యింది. అందుకని నేను ఎక్కువ అలాంటి వీడియోస్ చూడను. నాకెప్పుడు వీడియో చేస్తుంది మీరు ఆర్ నేనంటే మన వరకే ఉండొచ్చు కదా, తిట్లు కామెంట్స్ ఏదైనా చేస్తున్న పర్సన్ వరకు ఉండొచ్చు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య వాళ్ళ పాప వీళ్ళ కోసం వీళ్ళ గురించి ఎందుకు పెడతారు కామెంట్స్, ఆబ్వియస్లీ హట్ అవుతారు కదా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అందరూ మనుషులే కదా. సైకలాజికల్ ట్రిక్ అంతే. ఇప్పుడు మనం ఇద్దరం తిట్టుకుంటున్నాం, నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి మీకు అంత కోపం రాదు, మీ నాన్న తిట్టారు అనుకోండి అంత కోపం రాకపోవచ్చు, అమ్మాయిలకి అయితే కోపం వస్తుంది. అదే అబ్బాయిని వాళ్ళ అమ్మని వాళ్ళ భార్యని పిల్లల్ని అలా తిట్టారంటే అసలు ఇంకా వాళ్ళు ట్రిగ్గర్ అయిపోతారు, ఇంకా ఆపలేం. సో ఒక మనిషిని ట్రిగ్గర్ చేయాలి, వీడు కూల్గా ఉన్న వాడిని కూడా మనం ట్రిగ్గర్ చేయాలంటే ఏం చేయాలి, వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేద్దాం అదనమాట. సో బేసిక్గా అది ఫ్యామిలీ జోలికి వెళ్ళకూడదని నా ఉద్దేశం. మీకు ఏదైతే ఉందో పర్సనల్గా మీరు చూసుకోండి, ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఎవరంటే నన్ను నేను కూడా అదే చెప్తాను, అంటే నన్ను ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని చెప్తాను, అది ప్రాబ్లం. కానీ యూట్యూబ్ క్రియేటర్స్ మాత్రం నిజంగానే కంటెంట్ కోసమో లేకపోతే వాళ్ళ వీడియోస్ ఇలా హైలో ఉండాలనో మరి ఈ మధ్య యూట్యూబ్లో మాత్రం కాంట్రవర్షియల్ బాగా జరుగుతున్నాయి. అసలు అవసరం లేని సంబంధం లేని వ్యక్తులు కూడా ఏదో ఒక టాపిక్ జరిగితే వాళ్ళు మాట్లాడి మానిటైజ్ చేసుకున్న ఛానల్స్ కూడా చాలానే ఉంటాయి. చాలానే ఉన్నాయి కానీ ప్రాబ్లం ఏంటంటే, అంటే థింగ్ ఏంటంటే నీకు అప్పటికప్పుడు వ్యూస్ కావాలి, డబ్బులు వచ్చేయాలంటే అలాంటి వీడియోస్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. సో లాంగ్ రన్ లో నువ్వు సస్టైన్ అవ్వాలంటే అలాంటి పనికిరావు. ఎప్పుడో ఒక వీడియో తీసుకొస్తే వెళ్తావు, ఆకాశంలోకి వెళ్తావు, ఎంత ఫాస్ట్గా వెళ్ళావు అంత ఫాస్ట్గా కనుమరుగైపోతావు. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీ కంటెంట్ బాగుందా లేదా. సో నా వీడియోస్ 5 years నుంచి చూసేవాళ్ళు ఉన్నారు, కంటిన్యూస్ గా చూసేవాళ్ళు ఉన్నారు. సో కంటెంట్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేసి మంచి కంటెంట్ జనాలకి ఇవ్వగలిగితే మనం లాంగ్ రన్ లో సస్టైన్ అవుతాం. లేదు నేను ఒక 2-3 నెలల్లో నేను ఫేమస్ అయిపోవాలి, ఏదో ఒకటి చేసుకుంటే ఫేమస్ అయిపోతావు, తర్వాత నేను ఎవడు పట్టించుకోరు. సో లాంగ్ రన్ లో నువ్వు సస్టైన్ అవ్వాలంటే మాత్రం అలాంటి చీప్ ట్రిక్స్ అన్ని వేస్ట్ కదా. ఎగ్జాక్ట్లీ మీరు అంత మంచి ఛానల్ మెయింటైన్ చేస్తుండి మీ మీద బీభత్సమైన రెస్పెక్ట్ ఉంటుంది జనానికి, మీరు ఫ్యాక్ట్స్ తెలియజేస్తారు, మేమందరం వెతకలేనివి చూడనివి తెలియనివి ఎక్కడి ఎత్తుక్కొని వచ్చి వీడియోస్ చేస్తారు. ఇంత రెస్పెక్టబుల్ పర్సన్ మీరు ఒక్క రోజులో అంత కాంట్రవర్సీలోకి వెళ్ళిపోయి అంత మందితో మాటలు అనిపించుకోవాల్సినంత అవసరం మీకు ఎందుకు వచ్చింది క్రాంతి గారు? మేబీ నాకు కూడా అప్పుడు అది సడన్ గా స్పార్క్ అయిపోయింది, అప్పుడు దాకా నాకు వీడియో చేయాలని కూడా లేదు. చాలా మంది వచ్చేసి బెట్టింగ్ చేసే వాళ్ళంతా చెడ్డోళ్ళు, వాళ్ళంతా విలన్స్, మేమందరం మంచోళ్ళం, మేము ఎప్పుడు చేయలేదు అంటే కనీసం 10,000 వ్యూస్ రానోడు కూడా కొంతమంది వచ్చేసి నాకు బెట్టింగ్ యాప్స్ వచ్చి లక్షలు ఇస్తానన్నారు, నేను రిజెక్ట్ చేశాను. అంటే జనాల ముందు ఒక ఇదనమాట, వీడికి ₹1,00,000 ఇచ్చిన మన కోసం రిజెక్ట్ చేశారు. 10,000 నాకే 1,00,000, 2 లక్షలు వ్యూస్ వచ్చినా కూడా నాకే 10,000 వ్యూస్, 2-3 వేల సబ్స్క్రైబర్స్ లేని వాళ్ళు కూడా, అంటే వాళ్ళు ఏంటంటే సిచ్యువేషన్ ని క్యాష్ చేసుకున్నాను తప్పితే. సో అలాంటివి చూసినప్పుడు ఎందుకో నాకు అప్పటికప్పుడు చేయాలనిపించింది. మేబీ నేను అప్పుడు రెస్పాండ్ అవ్వకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు తర్వాత కూడా. నాకు అనిపించింది ఇంత మంచి వ్యక్తి, ఐ మీన్ మామూలుగా ఈ కామెడీ వీడియోలు పక్కన వాళ్ళు రోస్ట్ చేసే వాళ్ళు ఇవి చేసుకుంటే వాళ్ళు అంతేలే, వాళ్ళు ఇట్లాంటివి చెప్తానే ఉంటారు. కామన్ రోస్టింగ్ కూడా తప్పు కాదు, ఇప్పుడు రోస్టింగ్ కూడా ఇట్స్ వాళ్ళు ఈ టాపిక్ తీసుకొని మాట్లాడితే మేము వాళ్ళు చేస్తూనే ఉంటారు కదా, ఇది మామూలే. కానీ మీరేంటంటే ఎడ్యుకేట్ చేసే పర్సన్, మీ ఛానల్ పిల్లలు చూస్తుండొచ్చు, కొంచెం పెద్దవాళ్ళు చూస్తుండొచ్చు, టాపిక్ తెలియని వాళ్ళు చూస్తుండొచ్చు, మీ మీద ఆ రెస్పెక్ట్ ఉంది కాబట్టి మేము ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అసలు ఈ టాపిక్ ఎందుకు, ఈయనకి ఎందుకు కాంట్రవర్సీలు అనే ఒక పాయింట్ అయితే ఖచ్చితంగా రేజ్ అయింది. నిజమే కదా? డెఫినెట్లీ. అంటే అది చెప్పాను కదా, కొంతమంది అర్థం చేసుకోలేకపోయారు, ఆ ఎమోషనల్ ట్రాప్ లో ఉన్నారని. సో దానివల్ల తర్వాత నాకు అనిపించింది, ఓకే ఇది రైట్ టైం కాదేమో, నేను అనవసరంగా ఆ టైంలో వీడియో పెట్టినట్టున్నాను, ఇట్స్ నాట్ రైట్ టైం. అంటే మనకి టైంకి టైమింగ్కి డిఫరెన్స్ ఉంటుంది.
ఆఫ్ కోర్స్. సో మనం టైమింగ్ ని ఫాలో అవ్వాలి. సో ఆ టైమింగ్ అనేది రాంగ్ అని నాకు అనిపించింది. మేబీ నేను అది కొంచెం ముందుగానే ఒక 2 months తర్వాత పెట్టుంటే జనాలు కొంచెం అర్థం చేసుకునే స్టేజ్ లో ఉండేవాళ్ళు. కానీ సో జనాలు అంతా ఎమోషనల్ దీంట్లో ఉన్నప్పుడు అది పెట్టడం నాకు తర్వాత అనిపించింది మేబీ తప్పు చేశానా, పెట్టకుండా ఉండాల్సిందే. దట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అంతే. ఎనీహౌ బెట్టింగ్స్ ఆపేద్దాం అని మీరు తీసుకున్న డెసిషన్ మాత్రం చాలా పెద్దది. ఎందుకంటే బేసికలీ బీయింగ్ ఏ మిడిల్ క్లాస్ ఉమెన్ నాకు అర్థమవుతుంది మనం ఏం సంపాదిస్తున్నాం, ఎంత సంపాదిస్తున్నాం, తర్వాత ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఇట్లా ఒక ఆఫీస్ పెట్టుకుని ఇంతమందిని మెయింటైన్ చేస్తున్నాం అంటే ఎంత ఖర్చు ఉంటుంది అనేది మన మైండ్ లో ఉంటుంది. సో మీరు ఒక్కసారి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఆపేద్దాం అని ఒక డెసిషన్ తీసుకున్నారు కదా, దాని తర్వాత వచ్చిన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏంటి మీకు? ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే ఆబ్వియస్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నాది ఫ్యాక్ట్స్ ఛానల్, ఇన్ఫర్మేషన్ ఛానల్ అనుకోండి. ఇప్పుడు టెక్ ఛానల్ అనుకోండి, మీకు మొబైల్ రివ్యూస్ కానీ గ్యాడ్జెట్ రివ్యూస్ కానీ అలాంటివి వస్తూ ఉంటాయి. మనకు అలాంటివి ఏమి రావు. మనకేంది మేబీ అయితే ఈ బుక్స్ కి సంబంధించినవి కానీ లేకపోతే జాబ్స్ కి సంబంధించినవి కానీ మోస్ట్లీ బెట్టింగ్ యాప్స్ వస్తాయి. నేను చేయాలి కానీ నెలకు 30 వీడియోలు చేస్తే 30 బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లు వస్తాయి నాకు. సో అట్లా బెట్టింగ్ యాప్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట. కానీ నేనేం చేస్తానంటే నాకు ఈ ఫస్ట్ ప్రియారిటీ తీసుకొని మిగిలిన స్లాట్స్ ఏమన్నా అంటే దాంట్లో తీసుకుంటాను. సో తర్వాత అవి కూడా వదిలేసాను కాబట్టి కొంచెం టఫే. బట్ మేమేం చేస్తున్నాం అంటే నెక్స్ట్ నాకు వేరే 2 ఛానల్స్ ఉన్నాయి, ఇంతకుముందు యాక్టివ్గా లేవన్నమాట. సో అటు రెండింటిని యాక్టివ్ చేసి ఇక్కడ ఏదైతే నేను రెవెన్యూ లాస్ అయ్యానో సో అది అటువైపు నుంచి తీసుకొని మేనేజ్ చేసి ప్రస్తుతంలో ఫస్ట్ మంత్ అయితే కొంచెం డిఫికల్ట్ ఇప్పుడు. సో నెక్స్ట్ మంత్ నుంచి కొంచెం అది గెయిన్ చేసుకోవాలి. అంటే క్రాంతి బ్లాగర్ గా మీరు స్టార్ట్ అయినప్పటికీ ఇప్పుడు మీ టీం వరకు ఆల్మోస్ట్ 5 to 6 years అయిందా? ఈ డిఫరెన్స్ లో మీరు గమనించి మీరు నేర్చుకున్న ఒక పాయింట్ ఏంటి క్రాంతి గారు? అదేనండి, ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్. ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అంటే నెగిటివిటీ వచ్చింది. అంటే స్టార్టింగ్ లో ఏంటంటే నేను ఒక నెగిటివ్ కామెంట్ చేసినా కూడా అసలు ఆ రోజంతా డల్గా అయిపోయేవాడిని. సో పోను నాకు అర్థమైంది ఏంటంటే మనం ఎంత ఎత్తిదిగితే ఆ నెగిటివిటీ కూడా అంతే వస్తూ ఉండి దాని నుంచి మనం ఎంత ఎత్తిదిగితే కిందకి లాగాలనుకునే వాళ్ళు కూడా అంతే పెరుగుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ లాగాలనుకున్న వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ ఉంటామో మనం ఇంకా వాళ్ళకి అందరంత ఎత్తుకెళ్తాం అనేది నాకు అర్థమైంది. ఫస్ట్ నుంచి ఇప్పటికి నాకు అది అర్థమైంది అనమాట. అందుకే నేను నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ పట్టించుకోను. కొన్ని అయితే డిలీట్ చేసేస్తా ఉంటాను చూసినప్పుడు. అంటే బాగా ట్రిగ్గర్ చేసింది అనిపిస్తే ఆటోమేటిక్ డిలీట్ మీదకి వెళ్ళిపోయింది. అంటే ఎందుకు వాడికి రిప్లై ఇద్దామా అనిపించింది, రిప్లై టైప్ చేస్తాను, మళ్ళీ ఒకసారి ఆలోచించి అవసరం లేదులే డిలీట్ చేసేస్తా. రిప్లై ఇటు ఎందుకులే అని చెప్పి డిలీట్ చేస్తా. సో నేను నేర్చుకుంది అయితే అది నెగిటివిటీకి అంత మనం దూరంగా ఉంటే అంత మంచిది అని. అండ్ దాంతో పాటు మనల్ని మనం ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ ఉండాలి అనేది నేర్చుకున్నాను. అంటే ఫస్ట్ నుంచి నేను ఒక మొబైల్లో వాయిస్ రికార్డ్ చేసేవాడిని, మొబైల్లో ఎడిటింగ్ చేసేవాడిని. సో ఇట్స్ కీప్ చేంజింగ్ అనమాట, ఒక్కొక్కటి డెవలప్ అవుతూ ఈ స్టేజ్. దట్ వాజ్ మై నెక్స్ట్ క్వశ్చన్. అంటే మీరు స్టార్ట్ అయినప్పుడు మేబీ మీరు ఒక్కరే ఉండొచ్చు, మీ వీడియోస్ ఎడిటింగ్ కానీ మీ వాయిస్ ఓవర్స్ కానీ మీ వీడియో కెమెరా పెట్టుకొని తీసుకోవడంతో సహా మీరేనా మొత్తం. అంటే నేను ఇంతకుముందు ఇన్ఫోసిస్ లో వర్క్ చేసేవాడిని కదా. సో ఆ టైంలో ఎలా ఉండేదంటే రోజుకి 15 గంటలు కాదు, మార్నింగ్ 8కి లెగుస్తాను, 7కో 8కి లేచేవాడిని. లేచి ఇంకా రెడీ 9 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని. సో ఆఫీస్ నుంచి 7కి ఇంటికి వచ్చేవాడిని. 7 నుంచి 3 దాకా, నైట్ 3 దాకా వీడియోస్ చేస్తా కూర్చునేవాడిని. సో 3కి పడుకుంటే మళ్ళీ 7కి ఎప్పుడో 7కి కాదు 8కి మొత్తం 5 hours పడుకునేవాడిని నేను ఆ టైంలో. అంటే ఆల్మోస్ట్ 15 hours వర్క్ లో ఉండేవాళ్ళు మీరు? 5 hours పడుకునేవాడిని. 14 hours అంటే అంతే కాదు 24లో 5 hours అంటే 18 గంటలు పని చేస్తా ఉంటారు కదా. సో అప్పుడు నేను 19 hours పని చేసేవాడిని. ఆ 19 hours కూడా అంటే ఆఫీసు యూట్యూబ్ అదొకటే. అప్పుడు మా వైఫ్ ప్రెగ్నెంట్ అనమాట, ఇక్కడ చీరాల్లో ఉండేది, నేను బెంగళూరులో ఉండేవాడిని. సో బ్రేక్ టైంలో, లంచ్ టైంలో, ఏ టైంలో అయినా వీడియో ఎడిటింగ్ చేయటం, లేకపోతే యూట్యూబ్కి ఏమన్నా కంటెంట్ చూడటం. సో ఇదే అప్పుడైతే చాలా అంటే నేను నాకు ఆశ్చర్యం కలిగింది అనమాట, నేనేనా అది అట్లా చేశానా అనిపించేది అనమాట. సో తర్వాత కూడా చాలా కాలం నేను ఎడిటింగ్, స్క్రిప్ట్ రైటింగ్ మొత్తం నేనే చేసుకున్నాను. తర్వాత ఒక 1 year బ్యాక్ నుంచి నేను టీమ్ సెట్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉంటూ యూట్యూబ్ చేస్తే ఇక్కడ రెవెన్యూ ఒక మంత్ తగ్గినా మీకు ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ ఇది కవర్ అవుతూ వచ్చేది. సాఫ్ట్వేర్ జాబ్ వదిలేయడం అనేది ఇట్స్ వెరీ బిగ్ డిసిషన్ కదా. అది వదిలేసి పూర్తిగా యూట్యూబే చేసుకోవాలి, నేను సబ్స్క్రైబర్స్ ని నమ్ముకున్నాను, యూట్యూబే ఇప్పుడు నా వృత్తి అనే స్టేజ్ కి ఇలా
రావడం అనేది అంత ఈజీగా మనం తీసుకునే it's not డెసిషన్ easy. కాదు కదా. చాలా రిస్కీ డెసిషన్. సో ఎలా తీసుకున్నారు అప్పుడు అంత ధైర్యంగా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ అంతా ఇంట్రెస్ట్ ఉండేది కదా. అప్పుడు నాకు 4th year లో బీటెక్ 4th year 2nd semester ఫస్ట్ సెమిస్టర్ లోనే జాబ్ వచ్చేస్తుంది నాకు. అంటే ఇంట్లో వాళ్ళ ప్రెషర్ అనమాట, తెలిసిందే కదా, జాబ్ చేయాలి, జాబ్ వాళ్ళకి వచ్చింది వీళ్ళకి వచ్చింది. మన ఇంట్లో వాళ్ళు అట్లా ఉండకూడదు, కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలని అప్పుడు నేను ఇన్ఫోసిస్ లో జాబ్ తెచ్చుకున్నాను 4th year ఫస్ట్ సెమిస్టర్ లోనే. సో అంటే క్యాంపస్ సెలక్షన్స్ లోనే ఫస్ట్ లోనే వచ్చింది. ఆన్ క్యాంపస్ కదా, ఆఫ్ క్యాంపస్. మా కాలేజ్ కాకుండా వేరే దగ్గర వేరే ఊర్లో వేరే కాలేజ్ లో ఆఫ్ క్యాంపస్ అన్ని కాలేజీలు వస్తా ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి ఒక 2000-3000 మెంబర్స్ వచ్చారు. దాంట్లో 100 మెంబర్స్ సెలెక్ట్ చేశాను అనమాట ఇన్ఫోసిస్ కి. సో దాంట్లో సెలెక్ట్ అయ్యాను నేను. సెలెక్ట్ అయ్యి ఇంకా వెళ్ళాను. ఇంకా మనకి అంత కోడింగ్ అంటే నేను టెస్టింగ్ అనమాట, కోడింగ్ అంటే టెస్టింగ్. అదంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, బట్ చేస్తా వచ్చాను. ఇంక మధ్యలో కొన్ని జరిగినాయి, అంటే ఫ్రెండ్స్ నమ్మి బిజినెస్ లో వెళ్ళి మోసపోవటం, డబ్బులు అన్ని పోయి, అదంతా నేను స్టోరీలో చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. బాగా లోకి వెళ్ళిపోయాను అనమాట. సో దాని నుంచి బయటికి రావాలి అంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. తర్వాత ఫైనల్ గా యూట్యూబ్ ఒకటి ఉంది, దీన్ని మనం చేస్తే అన్న ఛాన్స్ ఉండొచ్చు అనుకొని దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టేసి ఫుల్ ఫోకస్ పెట్టాను. స్టార్టింగ్ లో అయితే అంత రాలేదు, కానీ తర్వాత చిన్నగా వచ్చింది. ఫస్ట్ నుంచి ఫ్యాక్ట్స్ తీసుకున్నారు మీరు? ఫ్యాక్ట్స్. ఇంతకుముందు ఓన్లీ ఫ్యాక్ట్స్ చెప్పేవాడిని. తర్వాత QTKV అని స్టార్ట్ చేశాను, క్వశ్చన్ టు క్రాంతి బ్లాగర్. ఏంటంటే ఆడియన్స్ అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పడం. దాదాపు 600 క్వశ్చన్స్ ఉంటాయి ఆన్సర్స్. సో అది QTKV చేసిన తర్వాత నుంచే మనకి కొంచెం ఎక్కువ ఛానల్ గ్రో అవడం స్టార్ట్ అయింది అనమాట. సో ఇంకా అక్కడ నుంచి క్రేజీ బ్రోస్ ఒకటి స్టార్ట్ చేశారు. క్రేజీ బ్రోస్ అదంతా జస్ట్ మనకి ఇదంతా రీఫ్రెష్మెంట్ అంటారు కదా. సో ఈ కంటెంట్ మీద కూర్చొని బుర్ర హీట్ ఎక్కువ. కొంతమంది ఏంటంటే నువ్వు చేసే పెద్ద పని అది గూగుల్లోకి వెళ్ళి తీసుకొని వచ్చి చేస్తా అంటూ ఉంటారు. అంత ఈజీ అయితే అది చేసుకొని నెలకు లక్షలు సంపాదించచ్చు కదా. సో అనేవాడికి అంత అంటే చూసేవాడికి ఏం తెలియదు, పడేవాడికి తెలిసి ప్రెషర్ అని. సో ఈ కంటెంట్ చూసి బుర్ర హీట్ ఎక్కిపోతా ఉండేది అనమాట. సో దాని నుంచి కొంచెం రీఫ్రెష్మెంట్ గా ఇంకా మా తమ్ముడు నేను అలా చేస్తాం. నేను పెద్ద బయట ఫ్రెండ్స్ తో తిరగటం కానీ టైం ఉండదు యాక్చువల్ గా, తిరగటం కానీ అలా చేయం. సో అందుకని మా తమ్ముడు నేను సరదాగా చేయడానికి అది పెట్టుకున్నాను అంతే. ఓకే, అంటే మీ నాన్నగారు కానిస్టేబుల్ కదా, పోలీస్ కానిస్టేబుల్ అప్పటి నుంచి. సో ఇందవే మీరు మిడిల్ క్లాస్, ఆబ్వియస్లీ మనలాగే అందరూ మన మిడిల్ క్లాస్. సో ఇలా జాబ్ వదిలేస్తా ఉన్నప్పుడు మీ ఇంట్లో ఉన్న రియాక్షన్ ఏంటి? జాబ్ వదిలేస్తా, నేను యూట్యూబ్ చేసుకుంటాను ఇంకా పూర్తిగా అంటే. నేను ఫస్ట్ ఏం చేశానంటే, నాకు ఇన్ఫోసిస్ లో ఎంత శాలరీ వస్తుంది, సో యూట్యూబ్ లో నాకు ఇన్ఫోసిస్ లోకి వచ్చేదానికంటే డబుల్ రావాలి. అప్పుడే ఇంట్లో వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉంటారు. సో నేనేం చేశానంటే వెయిట్ చేశా. నాకు ఎప్పుడైతే యూట్యూబ్ లో నుంచి డబుల్ కానీ ట్రిపుల్ కానీ వస్తుందో అప్పటి వరకు వెయిట్ చేసి, అప్పుడు నేను చిన్నగా ఇంజెక్ట్ చేస్తాను, నాకు యూట్యూబ్ లో నుంచి ఎంత వస్తున్నాయి అంత వస్తున్నాయి, ఇక నెల ఎంత వస్తున్నాయి అనేది వాళ్ళకి చెప్తా ఉన్నాను. సో వాళ్ళకి ఏంటంటే చిన్నగా యూట్యూబ్ నుంచి కూడా డబ్బులు వస్తాయి, దాంట్లో కూడా కెరియర్ ఉండిద్ది అనే ఒక ఇమేజ్ ని క్రియేట్ చేస్తూ వచ్చాను అనమాట. కాలం గడిచే కొద్దీ టైం వచ్చేసింది. ఇంక నేను పేపర్లు పెట్టేటప్పుడు ముందు కూడా చెప్పలేదు, మా వైఫ్ కి చెప్పాను ఎట్లా నేను రిజైన్ చేసేస్తున్నానని. సరే అంది. సో తర్వాత సపోర్టివ్ వైఫ్. అసలు సపోర్టివ్ అంటే మీకు ఇంకోటి చెప్తే మైండ్ పోయింది. ఆ అమ్మాయి కూడా జాబ్ మానేసింది నా కోసం. ఎందుకు అంటే అప్పుడు మేము బెంగళూరులో ఉండేవాళ్ళం ఇద్దరం. నేను వచ్చేసి ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్, ఆ అమ్మాయి వచ్చేసి సింజన్ లో ఫార్మసీ ఉండేది కదా, ఫార్మాసిటికల్స్ సంథింగ్ ఏదో ఉంటది కదా, టాబ్లెట్స్ ఫార్మా ఇండస్ట్రీ సింజన్ లో చేసేది అనమాట, బయోకాన్ పార్క్ లో. సో ఆ ఇద్దరం కలిసి, అంటే ఆ అమ్మాయి కోసం నేను బెంగళూరు ట్రాన్స్ఫర్ అయ్యాను, ఇంతకుముందు చెన్నైలో ఉండేవాడిని. సో ఆ అమ్మాయి కోసం ట్రాన్స్ఫర్ అయ్యాను. ఇంకా నేను జాబ్ మానేస్తున్నాను అంటే ఇంకా ఆ అమ్మాయి కూడా మానేయాలి కదా, వచ్చేయాలి కాబట్టి ఇంకా ఆనేయాలి కాబట్టి ఆ అమ్మాయి కూడా జాబ్ రిజైన్ చేసింది. ఎట్ ఎ టైం అంటే నేను ముందు రిజైన్ చేసేసాను. ఆ అమ్మాయి అప్పుడు ప్రెగ్నెంట్ కదా, ఈ మెటర్నిటీ లీవ్ ఇచ్చింది కదా, అట్లా ఇంటి దగ్గరే ఉంటాం, మెటర్నిటీ లీవ్ లో ఉంటాం, సాలరీ వచ్చింది లేదు, అది అయిపోయిన తర్వాత పెట్టేద్దాం అని చెప్పి. సో అది అయిపోయిన తర్వాత రిజైన్ చేసింది అనమాట. సో నేను ఇంకా అది అయిపోయిన తర్వాత మా డాడీకి మా మమ్మీకి చెప్పాను ఇట్లా జాబ్ మానేస్తున్నాను. అంటే ఫస్ట్ ఎందుకురా అంత రిస్క్ ఎందుకు అది అంది. లేదు మమ్మీ అని కొంచెం 2-3 ఎమోషనల్ డైలాగులు కొట్టేస్తే ఇంకా మమ్మీ సైలెంట్ అయిపోయింది. మా డాడీకి అయితే చెప్పలేదు. సో నా అదృష్టం ఏంటంటే నేను జాబ్ రిజైన్ చేసిన తర్వాత కోవిడ్ వచ్చింది. నేను జాబ్ రిజైన్ చేశాను, నాది లాస్ట్ డే తర్వాత అది జనతా కర్ఫ్యూ అనేది పెట్టారు కదా, ఆ జనతా కర్ఫ్యూ వచ్చింది. ఆ జనతా కర్ఫ్యూ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిన కొంతకాలానికి లాక్డౌన్ పెట్టేశారు.
ఓ ఇంకా ఇంట్లో మా నాన్న అడగలేదు ఏంది వెళ్ళట్లేదు ఏంది అది సో చిన్నగా తెలిసింది చిన్నగా అనమాట. జాబ్ మానేసాడని మా మమ్మీ చిన్నగా చెప్పింది. మా డాడీ కూడా ఏమనలేదు, మా డాడీ కానీ మా మామయ్య వాళ్ళు కానీ అత్తమ్మ వాళ్ళు కానీ ఎవ్వరు ఏమనలేదు, తన డెసిషన్ తంది అనుకుని వదిలేదు. అంటే నేను అంటే డబ్బులు వస్తున్నాయి అప్పటికి ఇబ్బంది లేదు, యూట్యూబ్ లో అన్నాడు ఇబ్బంది లేదు డబ్బులు వస్తున్నాయి అని వాళ్ళకి అర్థమైంది. సో అందుకే వాళ్ళు ఏమనలేదు. బేసికలీ ఎలా అయినా బ్రతికేస్తాడులే మా వాడు అనుకుని అంటే నా మీద కొంచెం నమ్మకం ఎక్కువే. అప్పుడప్పుడు కొన్ని రాంగ్ స్టెప్స్ తీసుకుంటాను, అంటే ఆ బిజినెస్ లో రాంగ్ స్టెప్ తీసుకున్నాను కదా, అట్లా రాంగ్ స్టెప్ తీసుకుంటానని భయపడ్డారు. కానీ తర్వాత కాన్ఫిడెన్స్ అంత డెడికేషన్ అలా చేసిన తర్వాత దర్ ఫైన్. సో బేసికల్లీ ఈ టాపిక్ ఓకే అయిపోయింది. మీరు ఇందాక యాంటీ ఇండియన్ ఇలా మాట్లాడుతుంటే నాకు కూడా అప్పుడప్పుడు నిజమే అనిపిస్తుంది, మీరు నార్త్ కొరియాలో ఉండాల్సింది, అక్కడే పుట్టాల్సింది. కిమ్ మామ మీద ఐ మీన్ నేను కూడా మామ అంటున్నా చూడండి. అసలు కిమ్ గారి మీద మీకు ఎందుకంటే అంత అభిమానం, ప్రేమ, ఆయన వీడియో లేకుండా అసలు ఉండదు మీ ఛానల్. ఎన్ని వీడియోస్ పెడతారు, ఎన్ని వీడియోస్, ఆయన మీకు ప్రమోషన్లకి ఎన్ని డబ్బులు ఇచ్చి ఉండాల్సిందో, అసలు ఇన్ని వీడియోస్ పెట్టారు. బేసిక్ గా నాకు ఈజిప్ట్ వెళ్ళాలని కోరిక. ఓకే, లైఫ్ లో ఒకసారి నేను ఈజిప్ట్ వెళ్ళి పిరమిడ్ ముందు నుంచి ఫోటో దిగాలని కోరిక. సో నెక్స్ట్ నాకున్న కంట్రీ ఏంటంటే నార్త్ కొరియానే. ఒకసారి నార్త్ కొరియా వెళ్ళాలని. సో ఎందుకు మరి ఆ ఫ్యాంటసీ అయితే తగిలిపోయింది అంటే మేబీ ఆడియన్స్ వల్ల అయి ఉండొచ్చు, వాళ్ళు అడగటం వల్ల నేను ఎక్కువ దానికి అట్రాక్ట్ అయిపోయి, అంటే అది నాకు నచ్చింది, ఇంకా దాని గురించి ఎక్కువ చూడటం వల్ల ఇంకా దానికి అట్రాక్ట్ అయిపోయి కొత్త కాన్సెప్ట్స్ క్రియేట్ చేసి ఏంది అసలు నేనైతే అంటే నాకు ఐడియాలో వచ్చిందో తెలియదు కానీ గరుడ పురాణంలో కిమ్మాకి ఎలాంటి శిక్షలు వేస్తారని వీడియో చేశాను. నాకు ఆశ్చర్యం వేసింది, నీ ఇలాంటివి నాకు ఎలా వచ్చింది ఐడియా అంటే. ఇంకా జనాలు అడుగుతా ఉంటే ఇంకా నాకు కొత్త ఐడియాస్ క్రియేట్ చేయాలి. నాకైతే ఇంకో కొత్త సిరీస్ ఒకటి తయారు చేయాలని ఉంది. అంటే చిన్న యానిమేషన్స్ లాగా పెట్టేసి వెబ్ సిరీస్ లాగా కేజీఎఫ్ టైప్ లో కిమ్మాను చంపటం ఎలాగా అని చెప్పి. ఇప్పుడు కేజీఎఫ్ లో కానీ హీరో కేజీఎఫ్ లోకి వెళ్ళి అని చంపటానికి ప్లానింగ్ అంతా వేస్తారు. సో ఆ టైప్ లో నార్త్ కొరియాకి నేను ఒక రాకీ బాయ్ లాగా వెళ్ళి కిమ్మాని చంపడానికి ఎలాంటి ప్లాన్ వేయాలి, అలాంటిది ఒక వెబ్ సిరీస్ లాగా తీద్దామని ప్లాన్ ఉంది. అమ్మో సీరియస్లీ, మొన్న ఈ మధ్య వీడియో కూడా అది కిమ్మామ వచ్చి మిమ్మల్ని నిద్రలేపడం మీరు పడుకొని ఉంటే ఎంత ఫన్నీగా ఉంది అసలు నిజంగానే. ఆ టైప్ లో వెబ్ సిరీస్ ప్లాన్ చేద్దామని ఉందన్నమాట. అంటే యానిమేషన్స్, అంటే కొంచెం యానిమేషన్స్, తర్వాత నా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ లాగా, తర్వాత నేను కనిపించి మాట్లాడటం లాగా, అలాంటి డిఫరెంట్ గా అంటే ఎంతవరకు ఎవరో చేయలేదు అలాగా. సో ఆ టైప్ లో వెబ్ సిరీస్ ప్లాన్ చేద్దామని ఉంది. మేబీ ఫ్యూచర్ లో వర్కౌట్ చేయాలనుకుంటున్నారు. కిమ్ సేనా దాని డిప్పగట్టి అది నేను జస్ట్ కామెడీగా చేశాను. ఎలా వస్తే అసలు అలా ఐడియాలు? అదే చెప్పాను కదా, జనాలు అడుగుతా ఉంటారు ఇంకేం చేయాలని నాకు తెలియదు. సో అందుకని డిఫరెంట్ గా ఆలోచించి ఒకవేళ కిమ్మా మన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయితే ఏమైందని చేసేసాను. సో ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఏపీ సీఎం అయితే ఎలా ఉండిద్ది అని చెప్పి ఇట్లా. అంటే నేను ఏంటంటే కిమ్ సేనా పెట్టి తర్వాత నవరత్నాల కిమ్ రత్నాలని పెట్టాను. సో నవరత్నాలని కిమ్ రత్నాలు చేశారు కొంతమంది తిట్టారు, కానీ నేను జోక్గా చేశాను. అది ఎవరిని కెంచపరచడానికి కదని కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది అర్థం చేసుకున్నారు. ఓకే, బట్ మీరు ఫన్నీగా తీసిన రాను ఆంధ్రప్రదేశ్ అయితే అలానే మారుతున్నట్టుంది. ఐ మీన్ కిమ్ గారిని పాలిటిక్స్ కి దూరంగా ఉంటారా మీరు? దూరంగా ఉండట్లేదు, బేసికల్లీ దూరంగా ఉండట్లేదు అని కాదు, కానీ మనం డైరెక్ట్ గా ఒక అంటే ఇప్పుడు ఫ్యాక్ట్స్ మాట్లాడితే ఓకే, ఫ్యాక్ట్స్ మాట్లాడదాం అంటే మాట్లాడదాం. అంటే మరి ఇట్లా నార్త్ కొరియా అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది అంటే కొంతమంది వచ్చి అల్లాడిస్తారు అనమాట. కానీ అలానే అనిపిస్తుంది అని అయితే అన్నాను. ఏమో గైస్, నాకైతే అనిపిస్తుంది మేబీ ఇన్ ద నియర్ జనరేషన్. నేను లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారిని చాలా బాగా ఫాలో అవుతుంటా అనమాట. ఆయన మాటల్లో చెప్తున్నప్పుడు కూడా నాకు ఎవరు ఏం క్వశ్చన్ అడగాలనేది మానేసి డబ్బులు ఇచ్చారు. ఈ పాయింట్ వచ్చి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను నేను. డబ్బులు ఇవ్వడం తప్ప, డబ్బులు తీసుకోవడం తప్ప అండి? ఓటుకి రెండు తప్పు కాదు. ఎందుకని? ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఇస్తున్నారు. ఆ డబ్బులు ఎవరి మనయే, మనం కట్టిన ట్యాక్సీలు గిక్స్లు అవన్నీ డబ్బులు. సో వాడు ఇస్తున్న డబ్బులు తీసుకో, జేబులో పెట్టుకో. ఓటు దగ్గరికి వెళ్ళి నీకు ఎవరికి అనిపిస్తే వాళ్ళకి ఓటు, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకో, అవన్నీ మన డబ్బులే కాబట్టి. అప్పుడు ఇలా ఓటేసిన తర్వాత మనకి ఏం కావాలి, ఏం చేయమని అడగాలి అనే రైట్ ఉండదేమో. యాక్చువల్ గా అది వీడియో ప్లాన్ చేస్తున్నాం, ఎవరికి ఓటు వేయాలి అనేది ఒక వీడియో ప్లాన్ చేయాలి. అంటే మనం ఓటేసే ముందు కొన్ని ఫ్యాక్టర్స్ మైండ్ లో పెట్టుకోవాలి. సో ఇవన్నీ పర్ఫెక్ట్ గా జరిగినాయా లేదా, ఏ క్యాండిడేట్ బెటర్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మొబైల్ కొనాలంటే 4-5 వీడియోలు చూస్తాం యూట్యూబ్ లో, ఆ మొబైల్ దాంట్లో స్పెసిఫికేషన్స్ ఏంటి, పనిచేసేదా లేదా, కెమెరా ఎంత ఉంది అని. సో మనం ఒక 10,000 పెట్టుకునే కెమెరాకే అంతసేపు మనం రీసెర్చ్ చేస్తామంటే మన 5 సంవత్సరాలు పాలించే వ్యక్తిని మనం ఇంకెంత రీసెర్చ్ చేయాలి. సో ఓన్లీ అతను మన కులానికి సంబంధించినోడు, మన మతానికి సంబంధించినోడు,
అనేది కాకుండా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఎవరైతే బెటర్గా చేయగలరో, ఎవరైతే డబ్బులు లంచం తీసుకోకుండా చేయగలరో అనేది మొత్తం దృష్టి పెట్టి అది యాక్చువల్గా ఒక పెద్ద వీడియో ప్లాన్ చేసాం అనమాట. ఈ ఎంపీ ల్యాడ్స్, ఎమ్మెల్యే ల్యాడ్స్ అని సంథింగ్ ఒక వెబ్సైట్ ఒకటి ఉండిద్ది. సో దాంట్లో ఏంటంటే ప్రతి సంవత్సరం ఏ ఎమ్మెల్యేకి గవర్నమెంట్ నుంచి ఎంత డబ్బులు వచ్చినాయి, వాళ్ళ నియోజకవర్గానికి ఎంత ఖర్చు పెట్టారు, ఏమేం పనులు చేశారు అనే డీటెయిల్స్ ఆ వెబ్సైట్ లో ఉంటాయి అనమాట. ఆ వెబ్సైట్ ఇప్పుడు యాక్టివ్ గా కూడా లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. అది 2019 దాకా 2020 దాకా యాక్టివ్ గా ఉంది, తర్వాత అది ఇప్పుడు యాక్టివ్ గా లేదు. సో అట్లా మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే ఉన్నాడు, 5 సంవత్సరాల్లో మనకి ఏం చేసాడు, ఏమేమి డెవలప్ చేసాడా లేదా అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక నెక్స్ట్ దీనికి ప్రత్యర్థి ఎవరు ఉన్నారు, అతనికంటే ఇతను బెటరే కాదా అనేది చూసుకొని మనం ఓట్ వేయాలి. డబ్బులు తీసుకోవడంలో తప్పలేదు, డబ్బులు తీసుకోవడం తప్పలేదు. ఎందుకంటే మేబీ ఆ నిమిషానికి వాళ్ళకి ఆ అమౌంట్ చాలా అవసరం అయి ఉండొచ్చు, వాళ్ళకి అవసరం లేకపోయినా తీసుకోవాలి. ఎందుకంటే అదంతా ట్యాక్స్ మనీ, అది మన మనీయే, అఫ్ కోర్స్ అది మన మనీ, మనం తీసుకోవడంలో తప్పలేదు. మీరు డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి మీకు క్వశ్చన్ చేసే రైట్ లేదు అని అడిగే పొలిటీషియన్స్ కి మనం ఏం మాట్లాడగలమని క్వశ్చన్. అట్లా ఎవరైనా డైరెక్ట్ గా అంటే ఇంకా అతను గెలవడు కదా. ఏమన్నా మేబీ వాళ్ళతో అంటాడు కానీ పబ్లిక్ మీటింగ్ లోకి వచ్చి నేను మీకు డబ్బులు ఇచ్చాను మీరు నన్ను క్వశ్చన్ చేయకూడదు అంటే ఇంకా అతను చాప్టర్ క్లోజింగ్. రాజ్యాంగం లేని రాజకీయాలు తయారవుతున్నాయి అంటే మీరేమంటారు? అంటే మీరు స్టేట్ లో చెప్తున్నారా ఇండియాలో? బేసికలీ ఇండియాలో ప్రస్తుతానికి మన స్టేట్ లో జరగబోతున్నాయి కాబట్టి ఎలక్షన్స్, రాజ్యాంగం లేని రాజకీయాలు తయారవుతున్నాయి. రాజ్యాంగంతో సంబంధం లేదు, రూల్స్ తో పని లేదు, వాళ్ళు పెట్టుకున్నవే రూల్స్, వాళ్ళు నడిపిస్తున్నది చట్టం, ఇట్లా జరుగుతున్నాయి అంటే ఏమంటారు? మన స్టేట్ లో జరుగుతుంది, ఇండియా లెవెల్లో కూడా జరుగుతుంది. ఈసీఐ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏ పొలిటికల్ పార్టీ కూడా రిలీజియన్ బేసిస్ మీద ఓట్లు అడగకూడదు. కానీ మీరు చూస్తే బీజేపీ ప్రచారాలు చూస్తే రామ్ మందిరం ఉండిద్ది. సో నేను దానికి వ్యతిరేకం కాదు, కానీ ఎలక్షన్స్ టైంలో దేవుడిని అడ్డం పెట్టుకొని ఇట్లా అడగటం అనేది ఇది చట్టరీత్యా ఇట్స్ నాట్ కరెక్ట్. ఎలక్షన్ కమిషన్ పరంగా మీకు అంత దాకా ఎందుకు? శివసేన ఉంది, మహారాష్ట్రలో శివసేన ఒక సాంగ్ రిలీజ్ చేసింది, దాంట్లో భవానీ అనే పదం వచ్చింది. ఎలక్షన్ కమిషన్ వెంటనే రియాక్ట్ అయ్యి భవానీ అనే పేరు పెట్టారు, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఇలాంటివి చేయకూడదు కదా, మీరు రిమూవ్ చేయండి అని. సో ఒక భవానీ పదానికి అంత ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడ రామ మందిరం పెట్టుకొని ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఒక ఆయన అయితే పాత రామాయణంలో రాముడు క్యారెక్టర్ వేసిన ఒక ఆయన హిందీలో, ఆయన కూడా కంటెస్ట్ చేస్తున్నాడు. డైరెక్ట్ గా రాముడు ఫోటో పెట్టుకొని ఎలక్షన్ కి క్యాంపెయిన్ కి వెళ్తున్నాడు. మోడీ గారు కూడా రామ మందిరం కట్టించాం ఓటేయండి, దాని మీద ఆయనకి పాజిటివిటీ కూడా పెరిగింది కదా, చాలా పాజిటివిటీ ఉండిద్ది. అంటే నేను చెప్తున్నాను, మీరు రూల్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇలాంటి రిలీజియన్ పరంగా మనం ఓట్లు అడగకూడదు. కానీ ఇట్స్ హ్యాపెనింగ్. ఎలక్షన్ కమిషన్ ఏం చేయట్లేదు. సో దాని అర్థం ఏంటి? ఎవరికి ఇష్టం వచ్చిన రూల్ వాళ్ళు పెట్టుకున్నట్టే కదా. మన ఆంధ్రాలో కూడా ఇప్పుడు ఈ పథకాలకి గీతకాలకి సంబంధించి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత దాన్ని ప్రచారం చేయకూడదు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే జగన్ అన్న పథకాలే వస్తాయి. అంటే పథకాలు చేసేవారు ఎంతమంది లబ్ధి పొందారు అది చెప్పడంలో తప్పు లేదు, కానీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత రూల్స్ ని ఫాలో అవ్వట్లేదు కదా. మీరు రూల్స్ దాకా పోయారు, చాలా క్లియర్ కట్ గా మతాన్ని, కులాన్ని, వీళ్ళు మా నాయళ్ళు, లేదంటే వీళ్ళు మా రెడ్లు, వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు అది. సో వీళ్ళ ఓట్లు ఈ వర్గానికి సంబంధించిన ఓట్లు మనవే, ఈ వర్గానికి సంబంధించిన ఓట్లు మనవే. జనం కూడా అలానే థింక్ చేస్తున్నారు, అండ్ రాజకీయ నాయకులు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు అనే పాయింట్ నిజమేనా కాదు? 100% అదే కదా నిజం, అదే జరుగుతుంది. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ కూడా ఏం చేస్తారు, మన నియోజకవర్గంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ కులం వాళ్ళు మనకు ఓటేస్తారు, ఏ కులం వాళ్ళు న్యూట్రల్ గా ఉన్నారు, ఏ కులం వాళ్ళు మనకు అసలు ఓటేయరు. సో వీళ్ళకి డబ్బులు ఇచ్చినా కూడా వీళ్ళకి వర్కౌట్ అవ్వదు, వాళ్ళని వదిలేసేయండి. మనం గెలవాలి అంటే న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు వీళ్ళు, సో వాళ్ళని మనం మభ్య పెట్టాలి, డబ్బులు ఇద్దాం, వాళ్ళని ఏదో ఒకటి చేద్దాం అనేది ప్లానింగ్లు ఉంటాయి. డివైడ్ అండ్ రూల్ కదా, మనం బ్రిటిష్ వాడి దగ్గర నుంచి నేర్చుకున్నాం కదా, అలా వదిలేస్తారు. సో అలాంటిది కంపల్సరీగా ఉన్నాయి. అలాంటివి లేకపోతే బీజేపీ గెలవదు కదా బేసికలీ కరెక్టే. మనం ప్రస్తుతానికి స్టేట్ గురించి మాట్లాడుకుందాం లేండి. మన ఏపీ కట్ చేసేయండి, కట్ చేయండి, కట్ అవ్వడానికి సమస్య లేదు దీంట్లో. సో మన స్టేట్ గురించి వస్తే ఈ ఏపీ ఎలక్షన్స్ లో, ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అని అనుకుంటున్నారు మీరు, మీ ఊహాగానాల ప్రకారం? నా ఊహాగానాలు అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే
నాకు ఒక అనాలిసిస్ ఉండిద్ది, నాకు ఎవరు గెలుస్తారు అనేది ఒక ఐడియా ఉండిద్ది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో నేను ఆ పబ్లిక్ గా ఫలానా పార్టీ గెలిచిద్ది అని చెప్పాను అనుకోండి, ఇప్పుడు న్యూట్రల్ గా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అరే క్రాంతి అన్న చెప్పాడంటే అటు కొంచెం ఏమైనా పాజిటివ్ ఉండేది, వేరే వాళ్ళతో పోలిస్తే బెటర్ గా ఉండిద్ది, సో మనం దానికే ఓటేద్దాం అనే వాళ్ళ మైండ్ సెట్ మారచ్చు అనమాట. సో నా వల్ల కొంతమంది అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో నేనైతే ఎవరి పేరు చెప్పట్లేదు. సో మేబీ నాకు అనిపిస్తుంది ఏంటంటే, అంటే నేను దాని మీద కూడా వీడియో ప్లాన్, మీరు అక్కడ వైట్ బోర్డు మీద చూసారు కదా వైఎస్ఆర్సీపీ టీడీపీ అవన్నీ ఉన్నాయి కదా. సో బేసిక్ గా ఎలక్షన్స్ రిజల్ట్ ను బట్టి ఏమేమి వీడియోస్ చేయాలని ఇప్పుడు డిస్కస్ చేసాం అనమాట. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే, జగన్ అన్న సెకండ్ టైం కూడా సీఎం అవటానికే ఇన్ని సంవత్సరాలు పనిచేశారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పథకాలన్నీ కూడా మీకు చూస్తే పూర్ పీపుల్ ని, రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళని, ఎవరైతే మెజారిటీ ఆఫ్ ది ఓటర్స్ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసినట్టు ఉంటాయి. ఇప్పుడు నేను ఆన్లైన్ లో మన ఛానల్లో పోల్ పెట్టాను, దానిలో 75% టీడీపీ, జనసేన, బీజేపీకి ఓటేశారు. కానీ రియాలిటీలో మాత్రం అది జరగదు. ఎందుకంటే ఈ 25% అయితే వైఎస్ఆర్సీపీకి రాదు కదా. సో నా ఉద్దేశం ఏంటంటే, నెక్స్ట్ టైం కూడా పవర్ లోకి రావడానికి వాళ్ళు ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఫోకస్ చేశారని నాకు అనిపించింది. మేబీ మీరు ఇది పెట్టుకోవచ్చు తర్వాత కావాలంటే, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే కాదని తర్వాత కూడా నేను వీడియో చేద్దామని ప్లాన్ లో ఉన్నాను. అంటే దానికి జస్టిఫికేషన్ ఇవ్వడానికి కూడా నాకు తెలిసి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వైఎస్ఆర్సీపీకి ఓటేరు, అక్కడ పర్సంటేజ్ తగ్గిపోయింది. ఈ రూరల్ ఏరియాస్ లో ఈ పథకాలు ఎవరైతే పొందుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు వస్తాయి. సో వాళ్ళు కూడా అదే ప్లాన్ లో ఉన్నట్టున్నారు, అంటే ఏ ఊరికి ఎక్కువ ఓట్ షేర్ ఉంది, సో వాళ్ళని మనం టార్గెట్ చేస్తే నెక్స్ట్ టైం వీళ్ళ ఓట్లు మనకి వస్తాయి పర్సంటేజ్. సో దాన్ని అంటే వాళ్ళ తిరిగి వాళ్ళకు ఉంటాయి కదా. సో అంటే నాకు ఆ పథకాలు ఎన్ని చూసిన తర్వాత నాకు అది అనిపించింది, అవన్నీ నిజంగానే వర్కౌట్ అవుతున్నాయి అనుకుంటున్నారు మీరు? అంటే ప్రతి పథకం వాళ్ళు ఎలా అయితే ప్రవేశపెట్టారో అంత మాత్రాన జనాల్లోకి నిజంగానే ఆ పథకం వెళ్తుంది, ఎంతమందికి అయితే అందాలో అంతమందికి అందుతుంది, ఇలా ఆలోచన ఉందా? లేదంటే జస్ట్ పథకం వచ్చింది రూరల్ ఏరియాస్ లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఓట్లు వెళ్తాయి కాబట్టి జగన్ అన్న గెలుస్తారు? అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎలా ఉందనేది నేను అనలైజ్ చేయలేను, ఎందుకంటే నేను ప్రతి ప్లేస్ కి వెళ్ళలేదు కాబట్టి. ఇప్పుడు మా చీరాల్లో చూసుకుంటే గ్రామ వాలంటీర్లు ఉంటారు. సో వాళ్ళు ఎవ్రీ మంత్, ఇప్పుడు మా తాతయ్య ఉన్నారు అనుకోండి, మొన్న చనిపోయారు. సో మా తాతయ్య ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ అక్కడ నుంచి వచ్చి, అంటే మాది ఇక్కడ మెయిన్ హౌస్ ఇక్కడ ఉండిద్ది మార్కెట్ దగ్గర, మేము ఇక్కడ వేరే దగ్గర ఉంటాం. మా తాతయ్య బాగాలేదు కాబట్టి ఇక్కడ మా దగ్గర ఉన్నాం అనమాట. సో వాళ్ళు అక్కడ ప్రతి మంత్ వచ్చేసి ఈ పెన్షన్ ఇవ్వటం అన్నీ చేస్తారు. సో నేను రోజు వెళ్తా ఉంటాను కదా, సంథింగ్ ఒక జగన్ అన్న వాహనం ఒకటి వచ్చి రైస్ ఏదో ఇస్తా ఉంటది. సో ఇలాంటి, అంటే మా ఏరియాలో అయితే అవన్నీ జరుగుతూ ఉంటాయి. మేబీ వేరే చోట జరగట్లేదు నాకు తెలియదు కానీ, సో నేను చూసిన ఏరియాలో అయితే అదంతా పర్ఫెక్ట్ గా జరుగుతూ ఉంది. సో అందులో ఇక్కడ గెలిచిన ఆయన టీడీపీ, అప్పుడు కర్ణం బలరాం గారు టీడీపీలో గెలిచారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. ఓకే. సో ఇప్పుడు చీరాల్లో టీడీపీ స్ట్రాంగ్ హోల్డ్ యాక్చువల్ గా, వైఎస్ఆర్సీపీ కంటే టీడీపీ స్ట్రాంగ్ హోల్డ్. సో ఈసారి ఆ టీడీపీలో ఉన్నాయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు కాబట్టి ఎవరు గెలుస్తారు అనేది కొంచెం టఫ్ ఫైట్. సో ఆ పథకాల గురించి నేనైతే అంత డీప్ గా చెప్పలేను, ఎందుకంటే నేను ఎక్కువ అనలైజ్ చేయలేదు కాబట్టి. పొలిటికల్ లో అంత లోపలికి వెళ్ళాల్సిన డెప్త్ అవసరం కూడా లేదు బేసికల్లీ. వెళ్ళినా కూడా జనాలు అర్థం చేసుకోరు కదా, ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ కొట్టరు. వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తే, ఇప్పుడు పోలవరం గురించి చెప్తే అన్ని నెగిటివ్స్ పాజిటివ్స్ మొత్తం చెప్పాలి. కానీ కొంతమందికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని పొగిడేయాలి, భజన చేయాలి. యువతల వైఎస్ఆర్సీపీకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని బండబూతులు తిట్టాలి. ఇటువంటి ఏంటంటే జగన్ అన్నని బండబూతులు తిట్టాలి, వీళ్ళేమో జగన్ అన్నని భజన చేయాలి. సో పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్తే ఆవిడ తీసుకోడు. సో వాళ్ళకి కావాల్సిందంటే అయితే నువ్వు భజన చేయి, లేకపోతే భయంకరంగా తిట్టు. సో ఇట్లా ఒక బయాస్డ్ అయిపోయింది అనమాట. అది నాకు ఈ మధ్య కొంచెం ప్రాబ్లం అయింది. ఇంతకుముందు జనాలు అలా లేరు, న్యూట్రల్ గా ఉన్నవాళ్ళు. ఇంతకుముందు న్యూట్రల్ గా ఎక్కువ ఉండేవాళ్ళు, ఎవరైనా చెప్పినా కూడా అర్థం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎవడు అర్థం చేసుకోవట్లా. అయితే నువ్వు పాజిటివ్స్ మాట్లాడాలి, లేకపోతే మొత్తం నెగిటివ్స్ మాట్లాడాలి అన్నట్టున్నారు. అది ప్రాబ్లం అయింది ఈ మధ్య కొంచెం. ఓకే, అంటే ఎలక్షన్స్ లో ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ ఇలా అన్ని కలిసి వస్తున్నాయి, ఇటువైపు వైఎస్ఆర్సీపీ ఒక్కటే ఉన్నారు కదా. సో మీరు చెప్పిన మాటల ప్రకారం నేను ఆ మాట అనొచ్చు, మీరు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నారు? నో, ఇప్పుడు ఒక పాయింట్ ఏంటి చెప్పినా మీకు, ఈ వేరే స్టేట్స్ తో కంపేర్ చేస్తే మన స్టేట్స్ లో అసలు అపోజిషన్ లేదు. ఎలాగో చెప్పనా మీకు, చెప్పండి. మీరు ఇప్పుడు టీడీపీకి ఓటేయండి, అది డైరెక్ట్ గా బీజేపీకి వెళ్ళిపోయింది. వైఎస్ఆర్సీపీకి ఓటేయండి, అది ఇండైరెక్ట్ గా బీజేపీకి వెళ్ళింది.
సో మీరు ఎవరు కోటేసినా దాన్ని అవుట్కమ్ అంటే దాని ఫైనల్ డెస్టినేషన్ ఒకటే. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసినా టీడీపీకి సపోర్ట్ చేసినా వాళ్ళిద్దరిలో ఎవరు కోటేసినా అది డైరెక్ట్ బీజేపీకి వెళ్ళింది. సో ఇక్కడ ఆపోజిషన్ లేదనమాట. అంటే జనాలకి ఒక ప్రత్యామ్నాయం అనేది లేదు. అంటే మీరు అనొచ్చు కాంగ్రెస్ ఉంది కదా, వేరే పార్టీస్ అవి గెలవవు కదా ఎలాగో. సో ఎప్పుడైతే 2 స్ట్రాంగ్ పార్టీస్ ఉంటాయో ఆ రెండు జనాలకి ఒక ఆప్షన్ ఇవ్వాలి. సో వీళ్ళిద్దరూ ఒకటే అంటే ఇంకా వాళ్ళు ఎవరికి ఓటేస్తారు? మేబీ షర్మిలకు ప్రభావం ఉందేమో. కాంగ్రెస్ ఇప్పుడు ఇండియాలో ఆంధ్రాలో అయిపోయింది కదా. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో అప్పుడు అయిపోయింది. ఇప్పుడు షర్మిలకు వచ్చినా ఇంకా కష్టం. ఇంకా అంటే అన్న వైపు చెల్లి లేకుండా ఆపోజిట్ లో ఉండడం కొంచెం కష్టం కదా. పాలిటిక్స్ అంటే అదే కదా. ఓకే, పాలిటిక్స్ అంటే అదే కదా. దాంట్లో చాలా మీనింగ్స్ ఎత్తుక్కోవచ్చు గైస్. మీరు పాలిటిక్స్ అంటే అదే కదా. ఇంకా మనం దాన్ని డీప్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, పాలిటిక్స్ లో డీప్ గా వెళ్ళేంత ఇది మాకు లేదు గైస్. సో వదిలేస్తున్నాం అనుకోండి ఇంకా దాన్ని అక్కడితో. కానీ మీరు జయప్రకాష్ నారాయణ గారితో ఇంటర్వ్యూ చేశారు కదా. వాట్ డిడ్ యు లెర్న్ ఫ్రమ్ దట్ ఇంటర్వ్యూ అంటే నాకు ఆయనలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆయనకి ప్రతి ఆస్పెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటుంది. అంటే నాకు అది షాకింగ్ గా ఉండింది. అంటే ఒక మనిషి ప్రతి ఇష్యూ మీద ఎంత డీప్ గా ఎలా మాట్లాడగలడు అనేది నాకు కొంచెం, అంటే ఆయన కొంతమందికి సపోర్ట్ గా మాట్లాడుతున్నాడా నెగిటివ్ గా మాట్లాడుతున్నాడు అనేది పక్కన పెడితే అన్ని ఇష్యూస్ మీద అంత క్లుప్తంగా ఎలా మాట్లాడగలడు, అంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది నాకు చాలా షాకింగ్ అనిపించింది. అప్పుడు ఆయనతో మాట్లాడేటప్పుడు కూడా నాకు ఒక బుక్ కూడా ఇచ్చారండి వాళ్ళ టీమ్ రీసెర్చ్ చేసి సంథింగ్ దీని గురించి, పెన్షన్ స్కీమ్స్ గురించి చేసి అది కూడా చూసాను. అంటే రీసెర్చ్ భయంకరమైన రీసెర్చ్ అనమాట. సో ఆయన ఆఫీస్ లో కూడా చాలా బుక్స్ ఉన్నాయి. అంటే ఒక మనిషికి చదవాలని కూడా టైం పట్టింది కదా. సో ఆయన అన్ని ఎలా తెలుసుకుంటున్నాడు ఏంటి అనేది మేబీ అది గాడ్ గిఫ్టెడ్ అంతే. ఓకే, ఆయన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఏ రోజు కూడా వచ్చి డబ్బులు ఇస్తాను లేదంటే అది ఇస్తాను మీరు ఓటేయండి ఏ రోజు చెప్పలేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాను, క్వాలిటీ హెల్త్ ఇస్తాను మీ పిల్లలకి, మీ పిల్లల భవిష్యత్తు బాగుండేలా చూస్తాను తప్ప ఇట్లా డబ్బులు ఇస్తాను. అలాంటి లీడర్స్ ఇప్పటి వరకు ఎందుకు ఇలా ఒక ప్రతినిధిగా రాలేకపోయారు అంటే మీరేం చెప్తారు? అంటే నా ఉద్దేశంలో నాకు అంటే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో నాకు అనిపించింది ఏంటంటే జనాలకి ఏంటంటే ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ కావాలి. ఎవడు 2000 ఇస్తున్నాడు, మనకు 2000 వస్తాయి కదా నీకు ఓటేస్తే చాలు, మనం ఆయనతో వెనక్కి తిరిగామంటే ఒక 500 వస్తాయి, ఒక బిర్యానీ ప్యాకెట్ ఒకటి ఇస్తారు చాలా. అంటే ఎవరు కూడా లాంగ్ టర్మ్ లో ఎవరు ఆలోచించట్లేదు. అంత టైం కూడా ఎవరికి లేదు. అంటే లాంగ్ టర్మ్ లో ఒక 5 years తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ఇలా ఉండాలి అనేది ఎవరు ఆలోచించట్లేదు అనమాట. సో అది ప్రాబ్లం అంతే. అంటే జనాల మైండ్ సెట్ మారాలి. వాళ్ళు మారితేనే ఇది మారింది. ఎందుకంటే వీళ్ళు పొలిటికల్ లీడర్స్ కి తెలుసు. అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు హత్యలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు హత్యలు చేశారని తెలిసి కూడా ఓట్లు వేస్తున్నారంటే, వాళ్ళంత ధైర్యంగా వచ్చి ఓట్లు అడుగుతున్నారంటే అంటే సొసైటీ ఏ స్టేజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కదా. సో సొసైటీలో ఫస్ట్ మార్పు రావాలి. అండ్ కొన్ని అంటే మన గవర్నమెంట్ లో కూడా కొన్ని చేంజెస్ రావాలి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు అమెరికాకి వెళ్తే అక్కడ ప్రెసిడెంట్ గా పోటీ చేసే వాళ్ళు ఫేస్ టు ఫేస్ డిబేట్ చేసుకుంటారు నుంచొని. సో మన ఇండియాలో అంత దమ్ము ఉందా డిబేట్ చేసుకునే దమ్ము? ఒక ఇష్యూ గురించి క్లుప్తంగా మాట్లాడ కొంతమంది ఉండొచ్చు, కొంతమంది మాట్లాడలేరు కదా. సో అలాంటి సిస్టమ్ కూడా మన దగ్గర తీసుకొస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, అలాంటి లీడర్స్ ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ గురించి కూడా ఆయన కామెంట్స్ లో కూడా ఆయన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మాకు చాలా ఇష్టమైన పొలిటీషియన్ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇంతమంది ఇష్టపడే వ్యక్తి ఇప్పటి వరకు ఒకసారి కూడా ప్రతినిధి కాలేదు అనేది. అయ్యో అక్కడ దాకా ఎందుకండి. ఇప్పుడు మీరు వెళ్ళి మీ ఛానల్లోనే ఒక పోల్ పెట్టండి, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుండిద్ది, కేపాల్, వైఎస్ జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని పెట్టండి, ఎక్కువ కేపాల్ గారికి వస్తాయి. ఎందుకంటే సోషల్ మీడియా చూసేవాళ్ళు అందరూ ఓట్లు వేసేవాళ్ళు కాదు. మెజారిటీ ఆఫ్ ది ఓట్లు వేసేవాళ్ళు ఎవరు సోషల్ మీడియాని ఫాలో అవ్వరు. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో వాళ్ళు ఫాలో అవ్వరు కాబట్టి వాళ్ళని మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీ. సోషల్ మీడియా పాలిటిక్స్ ని కూడా కొంచెం ప్రభావితం చేస్తుంది అనే పాయింట్ ఇప్పుడు హైజాక్ చేసింది కదా, మామూలు హైజాక్ కదా. ఇప్పుడు సోషల్ మీడియా వింగ్స్ ఉన్నాయి కదా ప్రతి పార్టీకి, సోషల్ మీడియా సెల్స్, ఐటీ సెల్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో వాళ్ళకి ఒక అబద్ధాన్ని నిజం చేయటం చిటికలో పని, ఒక ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయటం చిటికలో పని. జనాలు ఏంటంటే చూడగానే నమ్మేస్తారు, ఓకే ఇది నిజమేమో అని నమ్మేస్తారు. సో అది నిజం కాదని పక్క పార్టీ వాళ్ళు దానికి కౌంటర్ గా పెట్టాలి, అది ఎక్కువ మందికి రీచ్ అవ్వకపోవచ్చు. సో సోషల్ మీడియా ఇట్స్ ప్లేయింగ్ హ్యూజ్ రోల్.
నేను ఆల్రెడీ సోషల్ మీడియా ఇన్ పాలిటిక్స్ అని ఒక వీడియో చేసిన, అది ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు. అంటే వాళ్ళు చేసి సోషల్ మీడియా పాలిటిక్స్ కానీ రీచ్ అవుతాయి, కానీ దాని మీద చేసిన వీడియో అయితే ఎక్కువ రీచ్ అవ్వలేదు. దానిలో నేను క్లియర్ కట్ గా చెప్పాను, సో ఎట్లా వీళ్ళు టార్గెట్ చేస్తారు, ఎట్లా బ్రెయిన్ వాష్ చేస్తారు, ఎట్లా మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్, మాల్ ఇన్ఫర్మేషన్, సో ఒక్కొక్క దానికి తేడా ఏంటి మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట దాంట్లో. ఓకే, తెలంగాణ రాజకీయాలు జరిగినప్పుడు కూడా వాళ్ళతో ఆ పాటలకి డాన్స్ వేయించడం, ఐ మీన్ ఏదో ఒక పార్టీ తరపున సాంగ్స్ తీసుకుని, వాళ్ళ తప్పు లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అంతే. వాళ్ళకి ఏంటి, సోషల్ మీడియాలో వీడియోస్ చేసేది వాళ్ళకి డబ్బుల కోసం. వాళ్ళు ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు వెళ్ళి ఇచ్చారనుకోండి, నాకు ఈ పాటకి డాన్స్ చేసి పెట్టాలని డాన్స్ చేసి పెడతారు, దట్ ఈస్ దేర్ జాబ్. అంతేగాని వాళ్ళని పర్సనల్ గా టార్గెట్ చేసి వీళ్ళకి డాన్స్ చేసి ఇలా సపోర్ట్ చేస్తారంటే అది తప్పు. మీరు వెళ్ళి డబ్బులు ఇచ్చారంటే మీకు కూడా చేస్తారండి. సో దట్ ఈస్ దేర్ జాబ్ అంతే. ఏపీలో కూడా ఈ మధ్య సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కలిపి మీటింగ్స్ పెట్టి కూడా మాట్లాడుతున్నారు. ఎవరు పెద్ద పెద్ద నాయకులే వచ్చి కూర్చొని, అవును వీడియోస్ వచ్చాయి కదా లిటరల్లీ మన ఏపీలో లిటరల్లీ ఎవరైతే ఫామ్ లో ఉన్న మీకు కూడా వచ్చి ఉండాలి మరి, కాదు మీరు ఇగ్నోర్ చేశారేమో మరి. బట్ ఆల్మోస్ట్ ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ఆ రోజు ఆ మీటింగ్ లో ఉన్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి కూడా, ఇప్పుడు బయటకు వస్తున్నాయి, ఇంకా చూసినట్లేరు అందరూ. సో మన వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి పెద్ద నాయకుడు, చాలా పెద్ద నాయకుడు, ఫామ్ లో ఉన్న నాయకులు మాట్లాడారు. సో అంటే అది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే బేసిక్ గా వాళ్ళు నేనైనా డబ్బుల కోసమే చేసేది వీడియోస్, ఎవరైనా సంథింగ్ ప్రపంచంలో ఎవరైనా జాబ్ చేస్తే డబ్బుల కోసం. సో వాళ్ళకి ఏంటంటే ఒక పార్టీ ఓరియంటేషన్ అనేది ఉండదు. కొంతమందికి ఉండొచ్చు, ఇది మనం సపోర్ట్ చేయాలి పార్టీకి అని కొంచెం లోపల ఉండొచ్చు. కొంతమంది మ్యాక్సిమం ఎక్కువ మంది డబ్బుల కోసమే చేస్తూ ఉంటారు, అది కూడా తప్పు కాదు. కాకపోతే మరీ డబ్బులు తీసుకొని బయాస్డ్ గా చేసేవాళ్ళు ఉంటారు. అంటే ఒకే పార్టీని టార్గెట్ చేస్తే ఈ పార్టీని లేపేస్తా ఉంటారు అనమాట. అది అయితే నేను సపోర్ట్ చేయను. మీరు చెప్పారు కదా, అవి గులాబీల దండలమ్మ రాములక అని, ఆ పాటల ఐటంలో పెద్ద ప్రాబ్లం లేదని నా ఉద్దేశం. అది వాళ్ళు ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ పాటలకి డాన్స్ వేయటం అవన్నీ ప్రాబ్లం లేదు, కానీ ఒక పర్టికులర్ గా ఒక పార్టీకి పని చేస్తా ఉంటే అది కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అదే ఇప్పుడు జరగబోతుంది, నెక్స్ట్ రాబోయేది అదే. నన్నైతే ఎవరు పిల్లలు కొనుక్కొని ఆల్రెడీ జరుగుతుంది. బేసిక్ గా నాకు వైఎస్ఆర్సీపీ ఇది ఉంది కదా, అది క్యాంపెయిన్ వచ్చింది నాకు. సిద్ధం కాదు, ఇది వాళ్ళ ఉంటాయి కదా పథకాలు ఉంటాయి కదా, దాని గురించి ప్రమోషన్ చేయమని వచ్చింది. నవరత్నాలు సంథింగ్ కొంచెం చేయమని వచ్చింది. ఫస్ట్ నేను చెప్పానమ్మా ఇట్లా చేశానంటే నన్ను చంపేస్తా, అంటే ఇంకా నాకు బాగా నెగిటివిటీ వచ్చింది, ఒక పార్టీకి సపోర్ట్ చేస్తానంటే. లేదు ఇది జస్ట్ పథకాల గురించి మాట్లాడటం, ఓటేమని ఏం కాదు కదా. సరే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి నేను పెట్టా. జస్ట్ 20 minutes ఉంచా అంతే. 20 minutes ఏంది బ్రో నువ్వు వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తున్నది అంటే నాకు అర్థమైపోయింది. ఓకే వీళ్ళు దీన్ని ప్రమోషన్ లాగా చూడలేదు, నేను ఆ పార్టీని ప్రమోట్ చేస్తున్నట్టు చూస్తున్నాను అనిపించి జస్ట్ 20 minutes లోనే అది రిమూవ్ చేసి వాళ్ళకి చెప్పా, మీరేం డబ్బులు పంపొద్దు నాకు, నేను రిమూవ్ చేశాను, సారీ చేయలేదు. లేదు మనం మాట్లాడదాం, ఏదైనా వర్కౌట్ చేద్దాం అంటే వద్దు, నా దాంట్లో అందరూ వేరే పార్టీ సపోర్టర్స్ కూడా ఉంటారు, వాళ్ళని హట్ చేసినట్టుంటిది, నేను దయచేసి నేను చేయలేదు. మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇదే బాధ, ఒకరికి చేస్తే ఇంకొకరి అది ప్రాబ్లం. అంటే అది ప్రమోషన్ లాగా, అంటే జస్ట్ అది ప్రమోషన్ లాగా చూడలేదు, మనం ఆ పార్టీని సపోర్ట్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు కాబట్టి తీసేయాల్సి వచ్చింది. అంటే అదే బెటర్ అనిపించింది నాకు. ఎందుకు వేరే పార్టీ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు హట్ చేయటం ఎందుకు అనిపించింది. కేపాల్ గారి మీద మీకు ప్రేమ, కోపమా, అసలు అభిప్రాయమా ఏంటండి? కోపం కాదు కానీ అదొక రకమైన బాధలో నుంచి వచ్చిన కోపం అనుకోవచ్చు. అంటే ఆయన రేంజ్ వేరు, ఆ రేంజ్ నుంచి ఈ రేంజ్ కి రావాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. అంటే ఆయన కాజ్ మంచి కాజ్ అయినా కానీ మనం ఎప్పుడైనా మనం వెళ్ళే రూట్ కరెక్ట్ గా ఉండాలని నేను అనుకుంటా. సో అంత రేంజ్ లో ఉన్న ఆయన అంటే అట్లా బిహేవ్ చేసి, అంటే ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడి అంటూ అనిపించుకోవటం ఎందుకు అనేది నా ఉద్దేశం. ప్రేమ అంటే పెద్ద ప్రేమ ఏం కాదు, ఆయన మనకేమో అంత పరిచయం లేదు కాబట్టి ఒకసారి కలిసాను అంతే, అది కూడా ఆయన పిలిస్తే వెళ్ళాను. సో అది అంటే ఆయన పాలిటిక్స్ అంటే ఆయన మీద వీడియోస్ చేశాను నేను, కేపాల్ రైజ్, కేపాల్ ఫాల్ అని. సో అవి చూసి ఆయనకి నచ్చి పిలిచారు అనమాట. సో దానికోసం వెళ్ళాను. సో నాకు అదే అనిపించింది, ఆయన పాలిటిక్స్ లోకి రాకుండా ఉంటే బాగుండేది. అవును, అది మాత్రం నిజం. ఆయన రేంజ్ ఇంతకు ముందు చాలా గొప్పగా ఉండేవాళ్ళు, ఆటోమేటిక్ గా ఏమో సమ్ సిచ్యువేషన్ అనుకోండి, మామూలు రేంజ్ కాదు అది. ఇండియా ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండేది కదా ఆ టైంలో అంత రేంజ్. ఆయన ఏ ప్రైమ్ మినిస్టర్ గా ఏ ప్రెసిడెంట్ కావాలంటే ఆ ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళి కలిసేవాడు. అంటే అమెరికా ప్రెసిడెంట్ కి ఉండే బోయింగ్ ప్లేన్ ఆయన ఒక్కడికే ఉందంటే ఆ రేంజ్ వేరు కదా.
సో అలాంటి స్టేజ్లు ఉంటాయి, ఎవరికైనా డౌన్ఫాల్ తప్పదు కదా లైఫ్ లో. ఇంకా పాలిటిక్స్ లోకి వస్తే ఇంకా పతనమే. అసలు పథకమే. అయినప్పటికీ పాలిటిక్స్ ని హీరోస్ కూడా కామ్గా హీరోగా ఉంటే వాళ్ళకి వస్తున్న ఫేము, నేము, మనీ ఎక్కడ తగ్గకుండా వచ్చినా కూడా చివరికి తిరిగి పాలిటిక్స్లోకి వచ్చి మాటలు పడి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పడి ఇట్లా ఉంటారు. వచ్చిన వాళ్ళు, రావాలనుకునే వాళ్ళు, రాబోయే వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోండి. మన TFIలో ఉండే యాక్టర్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నా? కాదండి, లిటరలీ నేను ఒకరి గురించి మాట్లాడట్లా. మేబీ నెక్స్ట్ NTR గారు రావచ్చు, ఇంకా అటు మీద చాలా మంది ఉండొచ్చు. చిరంజీవి గారు రావచ్చు, చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ గారు రావచ్చు, ఎవరైనా రావచ్చు. అందుకే నేను ఒకరి గురించి మాట్లాడట్లా. అక్కడ వాళ్ళకి మంచి నేమ్ ఉంది, ఫేమ్ ఉంది, ఇంట్లో మనీ ఉంది, ప్రశాంతంగా తిని కూర్చుంటే వాళ్ళని ఆరాధించే భక్తుల్లాగా మన వాళ్ళు ఉన్నారు. ఇన్ని ఉండగా అన్ని వదిలేసుకొని ఎందుకు పాలిటిక్స్ లోకి వస్తారు? అంటే దాంట్లో డిఫరెంట్ ఉండొచ్చు. కొంతమంది జనాలకి నిజంగా సేవ చేయడానికి రావాలనుకుని ఉండొచ్చు, ఇంకొంతమంది ఉన్న డబ్బులు సరిపోలేదు ఇంకా డబ్బులు సంపాదిద్దాం అనుకోవచ్చు, ఇంకొంతమంది మనకి సినిమాల్లో ఇంకా అవకాశాల తర్వాత కష్టం, సో ఇంకా మనం జనాల్లో ఉండాలంటే పాలిటిక్స్ లో ఉంటే బెటర్ అని రావచ్చు. సో ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ అందరూ సక్సెస్ అవ్వలేరు కదా, కొంతమంది సక్సెస్ అవుతూ ఉంటారు. కొంతమంది సినిమా ఫీల్డ్ లో సక్సెస్ అవ్వకపోయినా పాలిటిక్స్ లోకి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, సినిమా ఫీల్డ్ లో భయంకరంగా సక్సెస్ అయ్యి పాలిటిక్స్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఎవరి కప్ ఆఫ్ టీ వాళ్ళది. ఎవరు ఫెయిల్ అయిన వాళ్ళు? ఫెయిల్ అయిన ఇప్పుడు చిరంజీవి గారు కూడా పాలిటిక్స్ లో ఫెయిల్ అయినారు కదా ఇప్పుడు. కానీ గొప్ప విషయం ఏంటంటే ఆయన అంటే మేబీ సినిమాల మీద ప్రేమతో మళ్ళీ వచ్చారని. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వేవ్ మామూలుగా లేదు, అది మామూలు వేవ్ కదా, అంటే జనాలందరిలో ఫుల్ పాజిటివిటీ. సో అలాంటి టైంలో 20 సీట్లు మొత్తానికి గెలిచారు. సో నా దృష్టిలో ఇది మామూలు విషయం కాదు. సో ఆయన సస్టైన్ అయి ఉంటే ఈ పార్టీకి ఇంకా ఆంధ్రాలో ఒక మంచి ఇంకా పెద్ద పార్టీ అయి ఉండేదని నాకు అనిపించింది అప్పుడు. ఎందుకంటే అంత రాజశేఖర రెడ్డి గారికి అంత ఫామ్ లో ఉన్న రోజుల్లోనే ఢీకొని 20 సీట్లు గెలిచారంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ కదా. ఓకే, అలానే పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా మారుమరోగిపోతుంది. ఎన్ని గెలుస్తారు, ఎంత గెలుస్తారు, అసలు గెలుస్తారా లేదా అనేది కూడా నేను పక్కన పెడితే, జనం నిజంగానే ఆయన హీరోగా చూసినట్టే పాలిటిక్స్ లో కూడా చూస్తున్నారంటారు. ఫ్యాన్స్ అయితే చూస్తారు ఖచ్చితంగా, సో మిగతా వాళ్ళు అయితే కంపల్సరీ చూడరు. ఫ్యాన్స్ దృష్టికి వస్తే ఆయన మొత్తం ఫ్యాన్స్ అందరూ ఓటేసి ఉంటే, ఇప్పుడు ఈ ఎలక్షన్ లో పక్కన పెట్టండి, లాస్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడుకున్నాం. అంటే కొంతమంది అనేది ఏంటంటే చాలా మంది ఫ్యాన్స్ కి ఓటు హక్కు ఇంకా రాలేదని అన్నారు కొంతమంది. మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఫ్యాన్స్ ఒకళ్ళు సపోర్ట్ చేస్తే గెలవడం కష్టం కదా. ఎక్కువ ఇప్పుడు జనాలు 2 టైప్స్ ఉంటారు. ఒక టైప్ ఏంటంటే ఓన్లీ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు, ఇంకో టైప్ ఏంటంటే న్యూట్రల్. సో ఈ న్యూట్రల్ పీపుల్ ఎప్పుడు ఏవేవి ఉండి ఎటువైపు తిరుగుతారో ఆ పార్టీ గెలిచింది. సో ఇక్కడ న్యూట్రల్ పీపుల్ అనేవాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం ఈ ఫ్యాన్స్ అనే వాళ్ళని వదిలేయాలి, ఎందుకంటే వాళ్ళు మనం ఏం చేసినా కూడా వాళ్ళు ఓటేస్తారు. సో ఈ న్యూట్రల్ పీపుల్ ని మనం అట్రాక్ట్ చేయాలంటే వాళ్ళకి తగ్గట్టు మనం మారాలి. కాకపోతే నాకు పవన్ కళ్యాణ్ గారు పాలిటిషియన్ గా కంటే హీరోగానే ఇష్టం. సో పాలిటిక్స్ లో ఎందుకంటే కొన్ని సార్లు ఈ న్యూట్రల్ పీపుల్ ఎలా ఉంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సపోర్ట్ చేశారు, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీకి సపోర్ట్ చేశారు. సో ఆ రెండు ఒక డిఫరెంట్ ఐడియా, క్వైట్ ఆపోజిట్ ఐడియాలజీస్ అనమాట. సో వాళ్ళకి సపోర్ట్ చేసిన పర్సన్ వెంటనే వచ్చి దానికి ఆపోజిట్ గా ఉన్న పార్టీకి సపోర్ట్ చేయటం, మళ్ళీ నెక్స్ట్ బీజేపీని బండబూతులు తిట్టేసి, టీడీపీని బండబూతులు తిట్టేసి మళ్ళీ వాళ్ళతో కలవటం. సో ఇవన్నీ ఏంటంటే ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోరు, కానీ న్యూట్రల్ పీపుల్ ఏంటంటే కొంచెం చూస్తారనమాట. సో మేబీ పవన్ అన్న అలా చేసి ఉండకూడదు, అట్లా ఎందుకు చేశారని కొంచెం వస్తుంది కదా, అంటే థింకింగ్ వస్తుంది కదా. ఇంతకుముందు తిట్టాడు, వీళ్ళు ఈ ఎదురు పార్టీ వాళ్ళు ఉంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారు, రివైండ్ మోడ్ లో పెట్టి దాన్ని మోత మోగిస్తా ఉంటారు. చూడు మీ పవన్ అన్న ఇంతకు ముందు వాళ్ళని ఏ రకంగా తిట్టాడు, ఇప్పుడు వీళ్ళతో ఎలా తిరుగుతున్నాడు. సో అలాంటి ఛాన్స్ లేకుండా ఉంటే బాగుండేది. అంటే నాకేమనిపించింది అంటే పవన్ కళ్యాణ్ గారు సొంతగా ఎవరితో పని లేకుండా ఒక రాజకీయ శక్తిగా ఎదిగితే బాగుండేది. అంటే మనకి ఏంటంటే గవర్నమెంట్స్ మారుతా ఉండాలి, ఎప్పుడు ఒకళ్ళే ఉండాలి అనుకోండి, అది డిక్టేటర్షిప్ అయిపోయింది. అంటే వాళ్ళు ఇంకా పని చేయరు. ఇప్పుడు ప్రతి టర్మ్ కి గవర్నమెంట్ మారుతా ఉంటే నెక్స్ట్ కూడా మనమే రావాలి అనే భయంతో వాళ్ళు కొంచెం డెవలప్ చేస్తారు. వీళ్ళు లేకపోతే మనల్ని దించేస్తారనే భయంతో డెవలప్ చేస్తారు. అలా ఒక థర్డ్ ఆప్షన్ కూడా ఉందనుకోండి, జనాలకి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నట్టు కదా. సో ఒక పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అవకాశం ఇస్తే ఆయన ఎలా చేస్తారో చూద్దాం అనే ఆలోచన వచ్చింది, కంపల్సరీ వచ్చింది. ఎందుకంటే లాంగ్ రన్ లో వీళ్ళ పరిపాలన చూసాం, ఆయన పరిపాలన ఎట్లా ఉంది ఒకసారి చూద్దాం అని ఖచ్చితంగా చేస్తారు.
సో నాకేమనిపించింది అంటే ఇట్లా కాకుండా Soloగా ఉండొచ్చు. సోలోగా ఒక ఇప్పుడు తమిళనాడులో విజయకాంత్ కెప్టెన్ విజయకాంత్ తీసుకుని అవును అవును ఆయన అపోజిషన్కి వెళ్ళాడు పార్టీ పెట్టి. తెలిసినప్పుడు సో ఆయన ఇప్పుడు కమల్ హాసన్ తో పోల్చుకున్న, రజనీకాంత్ తో పోల్చుకున్న అంత పెద్ద హీరో కాదు, శివాజీ గణేష్ నే ఓడిపోయాడు. అవును సో ఆయనకంటే పెద్ద హీరో కాదు, కానీ ఆయన అపోజిషన్కి వెళ్ళాడు. సో ఆ టైప్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆ టైప్ లో సోలోగా ఇంకొన్ని సంవత్సరాలైనా పోరాడు 10 years ఈజ్ ఎనఫ్ నాకు తెలిసి. ఆ 10 years కొంచెం ఒకే స్టాండ్ మీద నుంచొని అప్పుడు నాకు ఫస్ట్ లో వచ్చినప్పుడు బాగా అనిపించింది. ఆ చేగువేరా ఫోటో పెట్టుకొని ఆ ఎన్నులకి నేను బాగా అట్రాక్ట్ అయిపోయాను. ఎందుకంటే ఆ రెవల్యూషనరీ థాట్స్ అన్ని ఇలాంటి ఒక పర్సన్ ఆంధ్రప్రదేశ్ ని రూల్ చేస్తే ఎలా ఉంటుంది చూడాలి మన, అంటే ఆ రెవల్యూషనరీ థాట్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి కదా. సో చూద్దాం అనుకుని, కానీ ఎందుకు ఆ చేగువేరా ఎటో వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు. సో నాకైతే స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ లో ఉన్న ఎనర్జీ అది మళ్ళీ వస్తే బాగుండేది. సీఎం అయితే బాగుండేది. అప్పుడు గట్టిగా నాకు ఒక్క సీటు కూడా మీరు ఇవ్వలేదు, ఒక్కటి కూడా రానివ్వలేదు, నేను ఒక్కడిని పోటీ చేశాను కదా అప్పుడు అనే ఫీలింగ్ ఉండి హట్ అయ్యారు. అంటే ఫస్ట్ టైం ఎవరు గెలవరు కదా. అంటే అప్పుడులో సీనియర్ ఎన్టీఆర్ గారు ఏంటంటే అప్పుడు ఇందిరాగాంధీ గారి మీద బాగా వ్యతిరేకం ఉండి, అప్పుడు ఆ టైంలో కాంగ్రెస్ మీద వ్యతిరేకం ఉండి, అప్పుడు తెలుగు వాడి మనం అంటే తెలుగు వాళ్ళు అనేది తీసుకొని వచ్చారు కాబట్టి అప్పుడు గెలిచారు. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి అంటే ఉండిద్ది లాంగ్ రన్ లో ఖచ్చితంగా జనాలు వేస్తారు. సో అంటే వాళ్ళకి మనం సజెషన్స్ ఇచ్చేంత వాళ్ళం కాదనుకోండి, జస్ట్ నా ఒపీనియన్ అనేది చెప్తున్నాను. అర్థమవుతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం ప్రతిసారి ఒకళ్ళే కాకుండా గవర్నమెంట్స్ చేంజ్ అవుతా ఉంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయ్యిద్దని నా ఉద్దేశం. 2 terms తర్వాత అసలు సీఎంఏ ఉండొద్దు, ఇంకో సీఎం రావాల్సిందే అలాంటి ఒక రూల్ ఏమైనా వస్తే బాగుంటది. అది ఆల్రెడీ అమెరికాలో ఉంది కదా, 2 times ప్రెసిడెంట్ చేస్తే థర్డ్ టైం ఉండదు. అదే సో అలాంటిది మనం పెట్టచ్చు, అది కూడా మంచి అది పెడితే బాగుంటదేమో. అప్పుడు యూత్ కూడా కొత్తగా రాజకీయాలు. ప్రాబ్లం ఏంటంటే అది పాస్ చేయాలంటే మళ్ళీ పొలిటికల్ లీడర్సే దాన్ని పాస్ చేయాలి. ఇది అవదమ్మా. ఈ లీడర్ సినిమాలో గానీ మీ మీద ఐడి రైట్స్ చేస్తామంటే మేము ఎలా ఒప్పుకుంటాం అంటే మిమ్మల్ని ఎగ్జామినేషన్ చేస్తానంటారు కదా. సో ఆ టైప్ లో వాళ్ళ మీదే చట్టాలు చేస్తామంటే వాళ్ళు అదే పని కాదు. మరి అమెరికాలో ఎందుకు వచ్చిందంటారు? అది ఇంకో టాపిక్. అందుకే అది డెవలప్ అయింది కాబట్టి. దట్ ఈస్ వై ఇండియా ఇస్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ. అంతే. ఇప్పుడు నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను, ఇంకా వీడియో పెట్టలేదు, ఎడిటింగ్ లో ఉంది. ఓకే. సో ఇంతకు ముందు మంది యూకేని దాటేసి 5th లార్జెస్ట్ ఎకానమీ అయింది. 5th ప్లేస్ లో యూకే ఉండేది. సో అప్పుడు సంకలు గుద్దేసుకున్నారు, చూడరా మనల్ని పాలించిన వాళ్ళని మనం క్రాస్ చేసి వాళ్ళని దాటేసామని. కానీ మీరు చూస్తే రియాలిటీ చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని ఉంటుంది. అంటే యావరేజ్ ఇండియన్ డైరీ ఇన్కమ్ వచ్చేసి యావరేజ్ ఇండియన్ ఇన్కమ్ అది ఇండియన్స్ కి వచ్చేసి $2,700 ఉంటే యూకే వాళ్ళకి $51,000 ఉంది. అంటే యూకే వాడి సంపాదించే దాంట్లో 5% మన ఇండియన్ సంపాదిస్తున్నాడు. సో మనం ఎప్పుడు సంకలు గుద్దుకోవాలంటే వాడి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని మనం క్రాస్ చేసినప్పుడు సంకలు గుద్దుకోవాలి. ఇప్పుడు 10 మంది వచ్చి 2,000 సంపాదించడం గొప్ప, 2,000 మంది వచ్చి 2,000 సంపాదించడం గొప్ప, 10,000 మంది 2,000 సంపాదించడం గొప్ప కదా. ఇప్పుడు ఆ 1,000 మంది వచ్చి మేము 3,000 సంపాదించామరా, మీరు 2,000 సంపాదించారు, మీకంటే గొప్ప వాళ్ళం అంటే వాడు డిగ్రీ కూడా చదువుకోలేదని అర్థం. అంతే కదా. ఇప్పుడు తక్కువ మంది ఉండి అంత ఎక్కువ సంపాదిస్తున్నారంటే అది మనం చూడాలి. అందుకే అది డెవలప్డ్ కంట్రీ. మన 5th లార్జెస్ట్ ఎకానమీ అయినా ఇంకా డెవలపింగ్ కంట్రీగా ఎందుకున్నాం అంటే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంకా 2,000 ఉంది. మన దాంట్లో 1% పీపుల్ దగ్గర 40% ఆఫ్ వెల్త్ ఉంది. 40% సంథింగ్ 60% వెల్త్ ఉంది. సో మన ఇండియాలో ఏంటంటే రిచ్ గెట్టింగ్ రిచర్, పూర్ గెట్టింగ్ పూర్ అంటారు కదా. సో అట్లా ఉంది పొజిషన్. సో అందుకే మనది ఇంకా డెవలపింగ్ కంట్రీ. ఎప్పటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి డెవలపింగ్ కంట్రీగానే ఉంది. డెవలప్డ్ కంట్రీ ఎప్పుడు అవుతుంది అంటారు అసలు? అయ్యే ఛాన్స్ అది అవ్వని మన టర్మ్ లో, ఐ మీన్ మనం బతుకుండే అది అవ్వనివ్వరు అనుకుంటా నేను. అవ్వనివ్వరా? బేసిక్ గా ఇప్పుడు మీరు అన్ని ఇచ్చేసారు అనుకోండి, ఓట్లు ఎందుకు వేస్తారు? ఓట్లు వేయాలంటే ఏదో ఒకటి కావాలి. ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ టు దిస్ పర్టిక్యులర్ థింగ్. అంటే బేసిక్ అదే కదా. ఇప్పుడు మీరు మీ దగ్గర ఒకటి లేదు, మీ దగ్గర తినడానికి బిర్యానీ లేదు. సో మీరు నాకు ఆప్షన్ ఉంది, నేను బిర్యానీ ఇస్తే నేను చెప్పిన పని చేస్తాను. మీ దగ్గర బిర్యానీ ఉంది, మిమ్మల్ని ఇంకా నేను పని చేయించుకోవడానికి నా దగ్గర ఏం లేదనుకోండి, ఇంకా నాకు పని చేయరు కదా మీరు. సో అట్లా మనది డెవలప్డ్ కంట్రీ అయిపోయిందంటే ఇంకా జనాలు ఏంటంటే సొంతగా ఆలోచించడం మొదలు పెడతారు. నేను చెప్పాను ఇప్పుడు ఫోన్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, రివ్యూస్ చేసి ఇప్పుడంటే డబ్బులు తీసుకొని చేస్తారు. సో మన డెవలప్డ్ కంట్రీ అయిపోయి అందరూ బాగా సంపాదించి అందరూ ఒక స్టేజ్కి వచ్చేసారు అనుకోండి. సో వాళ్ళు ఏంటంటే అప్పుడు థింక్ చేస్తారు, వీడు కాదు అసలు ఎవడో కరెక్ట్గా పనిచేస్తాడు అనేది థింక్ చేస్తారు. అప్పుడు చాలా మంది పొలిటీషియన్స్కి
కష్టం అయిపోయింది కదా. అప్పుడు ఒక హానెస్ట్ గా ఉండేవాడు వెళ్ళినా కూడా గెలిచేస్తాడు, జనాల థింకింగ్ మారిందంటే. సో అందుకని డెవలప్డ్ కంట్రీ అవ్వనివ్వరు. దట్స్ ఎ వెరీ బిగ్ టాపిక్ అసలు, అమ్మో బాబోయ్. అది డీప్గా వెళ్తే మనం స్టాట్స్ తో కూడా మాట్లాడొచ్చు. సో నా ఉద్దేశం ఏంటంటే ఇండియాని డెవలప్డ్ కంట్రీ అవ్వాలన్నా కూడా అవ్వనివ్వరు అనేది నా ఉద్దేశం. అంటే దేశభక్తి ఉంటది అంటారు కదా, అప్పుడు దేశం డెవలప్ అయితే దేశంలో ఉన్న వాళ్ళందరూ బాగుపడ్డట్టే కదా. ప్రతి ఒక్కరికి అది ఎక్కడ దాకా మొన్న మాల్దీవ్స్ టాపిక్ వచ్చింది, మొత్తం ఇండియన్స్ అందరు కలిసి మాల్దీవ్స్ బాయ్కాట్ చేయడము. ఇట్లా ప్రాబ్లం ఏంటి చెప్పనా మీకు? చెప్పండి. ఈ బాయ్కాట్ మాల్దీవ్స్, బాయ్కాట్ ఖతర్ అంటారు, బాయ్కాట్ ఖతర్ ఎయిర్వేస్ అది ఇదని. ఆ బాయ్కాట్ చేసే వాళ్ళలో 99.9% మంది ఎప్పుడు ఖతర్కి వెళ్ళలేదు, కనీసం ఫ్లైట్ కూడా ఎక్కలేదు. సో వాళ్ళు ఏంటంటే జస్ట్ మనం దేశభక్తులం అనే అనిపించుకోవడానికి బాయ్కాట్ ఖతర్ అది. సో ఈ బాయ్కాట్ ట్రెండ్ అనేది దేశానికి అంత మంచి విషయం కాదు కదా. ఇప్పుడు మనకి ఆల్రెడీ శ్రీలంక చైనా చేతిలోకి వెళ్ళిపోయింది, అటు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇవన్నీ చైనా చేతిలోకి, చుట్టూ ఉన్న చైనా చేతిలోకి వెళ్ళింది అనుకోండి, దానిపోయింది స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ ఏదో అంటారు. సో మన వాళ్ళు నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అని వచ్చారు, అంటే వేరే కంట్రీస్ ని మన ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి. సో మనం అన్నిటిని చుట్టుపక్కల ఉన్న బాయ్కాట్ చేసాం అనుకో, మన శత్రువులందరూ మన చుట్టూ చేరిపోతాం. సో బాయ్కాట్ చేయడం అనేది కాదు, మనం పీస్ఫుల్ గా కూర్చొని ఏంది ప్రాబ్లం ఏందనేది దాన్ని సొల్యూషన్ కనుక్కొని చేయాలి. సో ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తాను, చైనాకి మనకు అప్పుడు గొడవ జరిగింది. అప్పుడు బాయ్కాట్ చైనా గుడ్స్ అది చేసి ఏం చేశారు, రోడ్డు మీదకి వచ్చి బాయ్కాట్ చైనా వస్తువులు, టీవీలు, అవన్నీ బాగా కొట్టారు. సో ఇప్పుడు దానివల్ల ఎవరికి నష్టం? జనాలకి, మనకి కదా నష్టం. చైనా వాడు దాన్ని తయారు చేసాడు, నీకు అమ్మేసాడు, ఆడికి అది అమ్మినందుకు అడిగి డబ్బులు వచ్చేసినాయి. నువ్వు పగల కొట్టుకున్నావు అంటే నీకు నష్టం, కానీ చైనా వాడికి ఏమన్నా నష్టం ఉంటుంది? నెక్స్ట్ కొనము కదా, ఎందుకు కొనరు? కొనేవాళ్ళు అంటారు. ఇప్పుడు కొనకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇండియా వాడు అదే ప్రైస్ కి అదే స్పెసిఫికేషన్స్ ఉన్నదాన్ని తయారు చేయాలి. సో నేను ఒక వీడియో చేశాను, దాంట్లో నేనేం చెప్పానంటే, మీరు బాయ్కాట్ చైనాగా చేయాల్సింది మేడ్ ఇన్ ఇండియా చేయాలి. మనం ఎప్పుడైతే మేడ్ ఇన్ ఇండియా చేసి చైనా మీద డిపెండెన్స్ తగ్గిస్తారో అప్పుడు మనం ఆటోమేటిక్ గా దాన్ని బాయ్కాట్ చేసినట్టు అయిపోయింది. నువ్వు ఇక్కడ నాకు కావాల్సిన మొబైల్ తయారు చేయకుండా చైనా ఓడిది కూడా వాడద్దు అంటే నేను ఇంకా ఖాళీ కూర్చోవాలా? అటు కూర్చోరు కదా జనాలు. సో వీళ్ళు చేసేది ఎలా ఉండిద్ది అంటే, ఇప్పుడు నాకు మా పక్కింటోడు గొడవ అయింది, వీళ్ళు నేను డైరెక్ట్ గా కొట్టలేను. అటు దండం మీద ఒక డ్రాయర్ ఆరేసుకుంటే డ్రాయర్ తీసుకుని టప కొట్టేసి నేను అన్ని కొట్టాను అని హ్యాపీగా ఫీల్ అయినట్టు ఈ బాయ్కాట్ చైనా యాప్స్ ఇవన్నీ చేసేది అంతే ధైర్యంగా మనం వెళ్ళి ఢీ కొనలేక ఇవన్నీ చేసే పనులు అనమాట. దానివల్ల మనకి నష్టం ఇది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తప్పితే చైనా వాడికి ఏం కాదు. చైనా వాడు, నేను దాంట్లో కూడా చెప్పా, ఇప్పుడు మీరు చైనా బాయ్కాట్ చైనా అంటున్నారు, చైనా వాడు మన ఇండియాలో చాలా స్టార్ట్అప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నాడు. వాడు కనుక ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వెనక్కి తీసుకున్నాడు అనుకో, చాలా స్టార్ట్అప్స్ కూలిపోతాయి. సో మనం చేయాల్సింది అది కాదు, ఫస్ట్ మనం సొంతగా మన ప్రోడక్ట్స్ ని మనం తయారు చేసుకోవాలి, చైనా వాడి మీద మన డిపెండెన్సీ తగ్గించుకోవాలి. ఇప్పుడు మీరు ఇంట్లోకి వెళ్ళి చూడండి, ఎన్ని మేడ్ ఇన్ చైనా వస్తువులు ఉంటాయి, చాలా ఉంటాయి. సో మన డిపెండెన్స్ చైనా మీద తగ్గించుకొని మన సొంతగా చేస్తే అప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు కొనమన్నా కూడా చైనా వాడి దగ్గర కొనరు. సో అది చేయకుండా నువ్వు చైనా వాడిని బాయ్కాట్ చేయమంటే అది బాయ్కాట్ మాల్దీవ్స్ అని, బాయ్కాట్ ఖతర్ అని. ఇండియా పాపులేషన్ లో కూడా చైనాను కూడా దాటేసింది. ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళిపోయినా కూడా స్టిల్ ఇండియా ఇంకా చైనా వస్తువులు వాడుతుంది. ఇండియా స్టిల్ డెవలపింగ్ కంట్రీ, పాపులేషన్ లో తప్ప దేంట్లోనే ఫస్ట్ లో ఉన్న దాఖలాలే లేవు. వాళ్ళ ఎకానమీ $17 trillion, మంది $3.3 trillion సంథింగ్. అంటే ఎంత తేడా ఉందో గమనించండి, ఎన్ని రెట్లు తేడా, ఆల్మోస్ట్ 5 times ఉంది. సో అట్లా అంటే అది కూడా ఇంతకుముందు చైనా కూడా అంత రిచ్ కంట్రీ కాదు. అప్పుడు మావో జెదాంగ్ ఉండేవాడు, ఆయన ఏం చేశాడంటే అప్పుడు చైనా ఒక క్లోజ్డ్ టెరిటరీ లాగా ఉండేది, బయట వాళ్ళని రానియకుండా మనమే ఉండాలి, మనమే చేయాలి అనే మైండ్ సెట్ తో ఉండేది. సో ఎప్పుడైతే ఈ మావో జెదాంగ్ వచ్చాడో మొత్తం గేట్స్ ఓపెన్ చేసాడు, రండి మేము మీకు అమ్ముతాం, మీరు మాకు అమ్మండి అని ఓపెన్ చేసాడు. అప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్ పెరిగింది, వాళ్ళ ఎకానమీ బూస్ట్ అయింది. సేమ్ మన ఇండియాలో కూడా అది జరిగింది. 1991 లో ఇండియా దివాలా తీసే స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇంకా ఇండియా ఆర్థికంగా ఇప్పుడు పాకిస్తాన్, చైనా, శ్రీలంక ఆ టైప్ లో వెళ్ళే పొజిషన్ లోకి వచ్చింది. సో ఆ టైంలో మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు ఏం చేశారంటే గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ అనే పాలసీని తీసుకొని వచ్చారు. అంటే ఏంది, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఇండియాలోకి రానియటం. సో గేట్స్ ఓపెన్ చేశారు అనమాట ఇంటర్నేషనల్ గా. సో దాని వల్ల మనం ఆ సంక్షోభం నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. కొంతమంది ఏంటంటే ఇప్పటికిప్పుడు ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అవుతుంది కాదు. అప్పుడు 1991 లో మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు తీసుకున్న డెసిషన్ వల్ల దాని ఎఫెక్ట్ ఇది.
అంటే అది లాంగ్ రన్ లో జరుగుతూ వచ్చింది, అంతేగాని ఇప్పుడు అవ్వలేదు. అవ్వలేదు. అంటే గ్రాఫ్ అట్లా పెరుగుతూ వచ్చింది అనమాట. సో అట్లాంటి కొన్ని మేజర్ డెసిషన్స్, సో అలాంటి డెసిషన్స్ ఇప్పుడు మోడీ గారి మేక్ ఇన్ ఇండియా అని తీసుకొచ్చింది, అది బెస్ట్ డెసిషన్ అది. యా సో దాన్ని ఎంకరేజ్ చేసి ఆ మేక్ ఇన్ ఇండియాని మనం ఇంకా ముందుకు తీసుకెళ్తే మన ఎకానమీ పెరిగిద్ది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిద్ది. అది కూడా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఇండియా మేక్ ఇన్ ఇండియా అప్పుడు మేక్ ఇన్ ఇండియా కొంచెం బాగా వచ్చినాయి, ఇప్పుడు కనపడట్లేదు. కనపడట్లేదు అసలు ఎక్కడ కూడా. యా అలాంటివి ఎంకరేజ్ చేసి మనం చేస్తే బెటర్ గా ఉంటుంది. అదే మీరు చెప్పిన బాయ్కాట్లు అవన్నీ ఊరకు అప్పటికప్పుడు ఇన్స్టాంట్ గా ఏదో మనం దేశభక్తులు అనిపించుకోవడానికి తప్పితే పెద్ద పనికొచ్చే పని. బాయ్కట్ చేసే వాళ్ళు కూడా ఎవరు మాల్దీవ్స్ కి వెళ్ళిన వాళ్ళు కాదు, ఫ్లైట్ కూడా ఎక్కిన వాళ్ళు కాదు, అట్లా ఉంటుంది. ఓకే, అసలు పాలిటిక్స్ ఇవన్నీ వదిలేండి, మీ గురించి జస్ట్ ఫర్ ఇన్ ఎవ్రీ ఇంటర్వ్యూ ఈ 3 క్వశ్చన్స్ నా దాంట్లో చాలా కామన్ గా ఉంటాయి. సో క్రాంతి గారి లైఫ్ లో ది హ్యాపీయెస్ట్ మూమెంట్? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నేను 3 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అయినా, ముందు కూడా చెప్పాను. 3 lakhs అని కాదు, 1 million కూడా, రెండు సేమ్ స్టోరీ, సిమిలర్ స్టోరీ. సో నాకు 3 lakhs సబ్స్క్రైబర్స్ ఏంటంటే మా పాప బర్త్డే August 26th, ఫస్ట్ బర్త్డే అనమాట. సో నేను మా పాప బర్త్డేకి 3 lakhs సబ్స్క్రైబర్స్ పెట్టుకోవాలని ఒక గోల్ పెట్టుకున్నాను. మన ఛానల్ అంతా రైజింగ్ లో లేదు, 3 lakhs రీచ్ అవడం కూడా చాలా టఫ్ అనమాట సబ్స్క్రైబర్స్ పరంగా. బట్ నేను స్ట్రాటజీ తీసుకొని వర్క్ చేశాను. కరెక్ట్గా మా పాప బర్త్డే మార్నింగ్ 10కి 3 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయాను అనమాట. అంటే నేను పెట్టుకున్న గోల్ని కరెక్ట్గా బర్త్డే రోజే రీచ్ అయ్యాం, అప్పుడు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత 1 million మా పాప థర్డ్ బర్త్డేకి 1 million రీచ్ అవ్వాలి అని గోల్ పెట్టుకున్నా. పోయినసారి కంటే ఈసారి మంచి స్ట్రాటజీలు చేశాను. ఏ రోజు ఏ వీడియో పెట్టాలి, ఏ వీడియో పెడితే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు, ఎక్కువ వ్యూస్ వస్తాయి, షార్ట్స్ పెట్టాలి, ఏ షార్ట్స్ పెడితే ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఆ ఎక్కువ వ్యూస్ రావటం కాదు, ఎలాంటి షార్ట్స్ పెడితే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు అనేది మొత్తం వైట్ బోర్డులో స్కెడ్యూల్ వేసుకొని, సబ్స్క్రైబర్స్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎంతమంది సబ్స్క్రైబర్స్ కావాలి, డైలీ ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తే మనం ఆ గోల్ రీచ్ అవుతాం. సో ఇవన్నీ వేసుకొని డైలీ దాన్ని అప్డేట్ చేసి కానీ ప్రాబ్లం ఏమైందంటే నేను 26కి రీచ్ అవ్వాలనుకున్నాను, నేను 21కే రీచ్ అయిపోయా. అంటే నేను షార్ట్స్ పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. ఆ షార్ట్స్ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా హెవీగా పర్ఫార్మ్ చేసి సబ్స్క్రైబర్లు వస్తున్నారు. నేను ఇంకా షార్ట్స్ పెట్టడం ఆపేసాను. ఇదేదో మనం అనుకున్న దానికంటే ముందు వచ్చేస్తుందని ఆపేసినా కానీ 5 days ముందే రీచ్ అయ్యాను. సో ఆ 2 బెస్ట్ మూమెంట్స్ అని చెప్పొచ్చు యూట్యూబ్ పరంగా చెప్పాలంటే. హ్యాపీయెస్ట్ మూమెంట్స్. ఓకే, సాడెస్ట్ లైఫ్ లో సాడెస్ట్ అంటే అది చెప్పాను కదా, బిజినెస్ అని చెప్పాను కదా. సో ఆ బిజినెస్ లో చాలా అంటే మనకి ఇంకా తినటానికి తిండి లేని స్టేజ్కి వెళ్ళిపోయాను అనమాట నేను. వెళ్ళిపోయి ఏమైందంటే ఇంకా నా దగ్గర డబ్బులు కూడా ఉండేవి కదా, అందరి దగ్గర అప్పులు గందరగోళంగా, ఇన్ఫోసిస్ లో పనిచేస్తుంది ఇది. సో ఇంకా మనం సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయిపోయాను అనమాట నేను. సో రోజు ఎతికేవాడిని, సాయంత్రం రూమ్కి వెళ్ళేటప్పుడు పొద్దున్న టిఫిన్ చేసేవాడిని కాదు, మధ్యాహ్నం అన్నం తినేవాడిని కాదు. సీరియస్గా నైట్ వచ్చేసి ఒక పికిల్ ఉంటుంది ప్యాకెట్, పికిల్ ప్యాకెట్ కొనుక్కొని వచ్చి రైస్ కుక్కర్లో వండుకొని తినేవాడిని అనమాట. సో ఆ రోజు నైట్ అంటే అనిపించేది, ఏంద్రా బాబు ఇంకా మనం బతకడం వేస్ట్ అది ఇది. ఇంట్లో వాళ్ళకి చెప్తే మళ్ళీ ఇన్ఫోసిస్ జాబ్ చేస్తే ఇవన్నీ ఏంటని అనుకుంటారని ఇంట్లో వాళ్ళకి చెప్పాల. వాళ్ళు చూసారు నేను అంతకుముందు జిమ్కి వెళ్ళి బాగా ఫిట్గా ఉంటాను అనమాట. సో బాగా సన్నగా అయిపోయాయి, పచ్చి భజనలాగా. ఇంట్లో వాళ్ళు ఏం దిగులేము అది ఇది అనుకున్నారు. ఇంకా ఫైనల్గా అయిపోయింది, ఇంకా దిస్ ఈస్ ద లాస్ట్ చాప్టర్ ఆఫ్ ది లైఫ్ అని చెప్పి ఇక నేను ఇంట్లో ఫోన్ చేశాను. ఫోన్ చేసేసి మా మమ్మీకి చెప్పేసాను, మమ్మీ ఇంకా నా వల్ల కావట్లేదు, నేను ఇంకా కష్టం అది ఇది అని చెప్పి ఇంకా ఏడవటం స్టార్ట్ చేశా. ఇంకా మా డాడీ కూడా తీసుకొని, ఇంకా మా డాడీ కూడా ఏడ్ చేసాడు. ఇక ఏడ్ చేసి ఇంద్రా మేము ఉన్నాం కదా అది ఇదని ధైర్యం చెప్పి ఇదంతా చేశాడు అనమాట. సో ఇంకా ధైర్యం చెప్పిన తర్వాత నాకు అనిపించింది, అంటే నేను జస్ట్ ఏడిస్తేనే మా నాన్న ఎంత ఏడుస్తున్నారు, ఇల్లు ఎంత బాధపడిపోతున్నారు, ఒకవేళ నేను లేకపోతే వాళ్ళు ఏమైపోతారు అనేది నాకు అప్పుడు థాట్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను నన్ను క్వశ్చన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. నాకు కాలేజ్లో 4th year, మా కాలేజ్లో 4 years అయింది పెట్టి, ఎవరికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ రాలేదు. 4 years అయిన కాలేజ్ పెట్టి, అంటే నేను 4 years అని దానికి ముందు కూడా ఉంది. సో అన్ని సంవత్సరాల్లో ఎవరికి క్యాంపస్ సెలక్షన్స్ లో జాబ్ రాలేదు. 4th year ఫస్ట్, కానీ నాకు వచ్చింది. సో నేను స్కూల్లో కూడా క్రాంతి అంటే ఒక మంచి పేరు ఉండేది. నేను గేమ్స్ ఆడతాను, డాన్స్ చేస్తాను, డ్రాయింగ్ వేస్తాను. స్కూల్లో ఉన్నప్పుడు స్టేట్ లెవెల్లో సైన్స్ ఫేర్లో పార్టిసిపేట్ చేశాను. సో ఇవన్నీ రివైండ్ చేసుకున్నాను. అంటే నాకు చిన్నప్పటి నుంచి నా సర్కిల్లో అందరితో కంపేర్ చేస్తే నేను మోస్ట్ టాలెంటెడ్ కదా, సో నేను ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవాలి అనేది నేను అప్పుడు మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా రియలైజ్ అయ్యాను అనమాట. మొత్తం రియలైజ్ అయిన తర్వాత మేబీ ఇది నాట్ గుడ్ డెసిషన్, నేను ఇంకేమైనా ట్రై చేయొచ్చు కొత్తగా, మేబీ చేద్దాం అనిపించి నేను అప్పుడు ఆ డెసిషన్ ని
ఆ రోజు అనిపించింది నాకు, అంటే ఇంటికి ఫోన్ చేసి మంచి పని చేసిన అంటే నేనేందంటే మాట్లాడదాం ఒకసారి ఓకే లాస్ట్ కదా మాట్లాడదాం అట్లా ఉద్దేశంతో చేశాను. సో మేబీ అదే నన్ను కాపాడిందా అనిపిస్తుంది నాకు. అంటే సూసైడ్ చేసుకునేవాడిని లేదు తెలియదు, కానీ అది లాస్ట్ స్టేజ్ కనిపించింది నాకు. ఏదో ఒకటి చేసేసుకుందాం అనిపించింది. మేము ఇప్పుడు ఉండేవాడే లేదో తెలియదు, కానీ మొత్తానికి అయితే ఆ థాట్ అయితే వచ్చేసింది. తర్వాత ఫోన్ చేసిన తర్వాత నేను అది ఇంకా మైండ్ లో నుంచి అప్పటికప్పుడు మా డాడీ ఒక 25,000 పంపించాడు. ముందు ఇది పంపిస్తున్నాను, నీకేం కావాలి అది చేసుకో, తర్వాత ఈ తర్వాత చూసుకుందాం అని చెప్పి. సో వెంటనే వీడికి ఎట్లా కాదు, వీడికి పెళ్లి చేస్తేనన్నా అన్నాను. సో అప్పుడు పెళ్లి చేసిన తర్వాత మా వైఫ్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ హ్యాపీ డేస్. బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కాకుండా లైఫ్ ఇస్ నాట్ ఈజీ అనే మూమెంట్ ఎప్పుడైనా ఉన్నిందా మీకు అలా? అదే ఆ స్టేజ్ లో మొత్తం ఇంకా అంటే అది డబ్బులు లేవనే దానికంటే నాకేమనిపించింది అంటే, ఒకప్పుడు మనం ఎలా లీడ్ చేసాం లైఫ్ అంటే, నేను ఇంటికి ఎక్కువ డబ్బులు పంపించేవాడిని కాదు. సో వచ్చిందంతా నేను జిమ్కి వెళ్ళేవాడిని, సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏది కావాలంటే అది కొనుక్కొని, అంటే కింగ్ సైజ్ లైఫ్ అనమాట. ఈవినింగ్ 4కి బౌలింగ్ ఉండేది కదా, బౌలింగ్ అది రోజు వెళ్ళేవాడిని. అక్కడ బోర్డు ఒకటి ఉండేది హైయెస్ట్ స్కోర్ అని. సో వారంలో అట్లీస్ట్ 2 సార్లు నా పేరు ఉండేది, అంటే ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అనేది ఉండేది అనమాట. అట్లా లైఫ్ ఉండేది. తర్వాత అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి పబ్కి వెళ్ళటం, అంటే ఎక్కువ వెళ్ళేవాడిని కాదు కానీ అప్పుడప్పుడు పబ్కి వెళ్ళటం, అలాంటి మొత్తం లైఫ్ లీడ్ చేసేవాడిని. ఎప్పుడైతే ఆ ఫ్రెండ్స్ నమ్మి ఆ బిజినెస్ అని వేసానో అప్పటి నుంచి లైఫ్ టర్న్ అయిపోయింది. సో ఆ బాధ ఎక్కువ ఉండేది నాకు, డబ్బులు లేవు ఏంది ఇది అని, జాబ్ చేస్తున్నాం అని. అంటే నాకు వచ్చే సాలరీ 35,000 అయితే నేను 45,000 నెలకి ఈఎంఐలు కట్టాల్సి వచ్చేది. ఎవ్రీ మంత్ ఎవరొకరిని ఫ్రెండ్స్ ని అడిగేవాడిని, కొంతమంది ఇచ్చేవాళ్ళు కొంతమంది ఇచ్చేవాళ్ళు కాదు. సో అట్లా అయ్యేది అనమాట. సో ఫైనల్ గా మనకి ఈ మ్యారేజ్ అయిన తర్వాత, మా పాప పుట్టిన తర్వాత మొత్తం లైఫ్ టర్న్ అయిపోయింది. అప్పటి వరకు నాకు యూట్యూబ్ లో కూడా పెద్ద విషయం లేదు. మా పాప పుట్టింది అంటే ఆ మంత్ లోనే ఇంకా రైజింగ్ స్టార్ట్ అయింది అనమాట. అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది అది. అందుకే నాకు మా పాప అంటే బాగా లక్కీ. అందుకే ఆమె తలుచుకొని ఈ గోల్ రీచ్ అవ్వాలంటే రీచ్ అయిపోతాం అనమాట. పాప పేరు? పాప పేరు గ్రేస్. ఓ ఓకే. పూర్తి పేరే గ్రేస్ అరెల్లా. అరెల్లా అంటే హిబ్రూ లాంగ్వేజ్ లోనో దేంట్లోనో ఏంజెల్ అనమాట. ఏంజెల్ కాబట్టి ఏంజెల్ అంటే అంత నార్మల్ గా చాలా మంది పెట్టుకుంటారు కదా ఏంజెల్ అని, అందుకని అరెల్లా అని పెట్టాం. డిఫరెంట్ గా ఉంటుంది. ఏంజెల్ కాబట్టి కలిసి వచ్చింది మీకు. బాగా లక్కీ, మామూలు లక్కీ కాదు, లక్కీ చామ్. అంటే నేను అప్పుడు నా లైఫ్ ఎలా ఉండేది, ఇప్పుడు నా లైఫ్ ఎలా ఉండేది దాన్ని కంపేర్ చేసి చూస్తే అసలు ఇట్స్ క్వైట్ డిఫరెంట్ అసలు. ఇంతమందికి ఉద్యోగ భరోసా మీరు కల్పించారు చూడండి. అంటే నేను అప్పుడు కనీసం ఎవడైనా ఒక 100 రూపాయలు ఇస్తే బాగుండి ఈ రోజు మనం ఫుల్ గా తినొచ్చు అనే స్టేజ్ లో ఉండేవాడిని. సో ఈ రోజు ఇంతమందికి మనం సాలరీలు ఇస్తున్నాం, 8 మెంబర్స్ కి సాలరీలు ఇస్తున్నాం అనేది కొంచెం హ్యాపీనెస్. అంటే దాంట్లో నా హార్డ్ వర్క్ చాలా ఉంది, చాలా హార్డ్ వర్క్ ఉంది. అంటే నేను అంటే మీకు చెప్పాను కదా, నేను అసలు సినిమాకి వెళ్ళేవాడిని కాదు, బయట షాపులకి వెళ్ళేవాడిని కాదు, రెస్టారెంట్లకి వెళ్ళి తినేవాడిని కాదు, అసలు ఇంక లేదు, ఏం లేదు. ఒక 7 to 8 months ఇంకా నా లైఫ్ అంతా ఏం లేదు. ఇంకా ఇంట్లో వాళ్ళతో కూడా సరిగ్గా మాట్లాడేవాడిని కాదు, ఓన్లీ ఆఫీస్, యూట్యూబ్ అనమాట. ఆ 8 months నేను కంటిన్యూస్ గా చేసిన హార్డ్ వర్క్, డెడికేషన్ ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చిందని అనుకుంటాను నేను. ఓకే, ఎండ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ. మీ హేటర్స్ కి అలానే మిమ్మల్ని లవ్ చేసే వాళ్ళకి మీ నుంచి ఒక మెసేజ్ ఆర్ క్యూట్ గా ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అంటే నేను ఒక వీడియోలో కూడా చెప్పాను, మనం అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకునే వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదని. సో ఇప్పుడు మనం సపోర్ట్ చేసే వాళ్ళు మనల్ని సపోర్ట్ చేస్తారు, మనం మిస్టేక్ చేసినా వీడు తెలియక చేశాడు క్షమించేద్దాం అనే గుణం వాళ్ళకు ఉండిద్ది. ఇప్పుడు హ్యాటర్స్ ఏంటంటే, నేను 1 కోటి రూపాయలు బంచిన ఆస్తి అంతా బంచేసినా కూడా వీడు ఫేమ్ కోసం చేస్తున్నాడు, వీడి స్వార్థం ఉంది అంటారు తప్పితే 1 కోటి రూపాయలు చేశాడు అనేదానికి. సో మనం వాళ్ళని మార్చలేం, హ్యాటర్స్ని మార్చలేం. కానీ వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే, వాళ్ళు ఎంత హేట్ చేసినా మన ప్రయాణం ఆగదు, మనం వెళ్తాం, ఇంకా మంచి స్టేజ్కి వెళ్తాం. సో అది చూసి కుళ్ళుకొని బాధపడి అన్ని మీలో నెగిటివిటీ పెంచుకొని మీ లైఫ్లో ఏం సాధించలేకుండా ఉండే పొజిషన్లో ఉండకుండా, ఎవరిని హేట్ చేయకుండా మన లైఫ్ ఏంటి, మనం పైకి రావాలా వద్దా అని మన లైఫ్ మీద దృష్టి పెడితే వాళ్ళు లైఫ్లో బాగుపడతారు. సో వాళ్ళు హేట్ చేసినంత మాత్రాన మేబీ వాళ్ళ శాపాలు కొంచెం తగలొచ్చేమో కానీ నాశనం అయితే ఎవరు ఎవడ కష్టం వాడిది, ఎవడు హార్డ్ వర్క్ చేస్తే వాడు బాగుపడతాడు.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి గారు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇంటర్వ్యూలో. నాకు తెలిసినంత వరకు చూసిన వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ కంటే కొన్ని నిజాలు కొంతవరకు ఏంటి యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ఏంటనేది కూడా కొంతవరకు అర్థమవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. That's all for today, guys. We'll meet you in the next interview. Until then, take care. Bye bye. సో అట్లా బెట్టింగ్ యాప్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట. కానీ నేనేం చేస్తానంటే నాకు ఈ ఫస్ట్ ప్రియారిటీ తీసుకొని